దేవుడు దైవజనులను ఆయా పట్టణాలకు, ఆయా వ్యక్తుల దగ్గరికి ఎందుకు పంపిస్తాడు? చూడండి ఆ మాట. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 26వ వచనం. 26వ వచనం నాతో కలిసి మాటలు చెప్పడానికి ప్రయత్నం చేయండి. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. ఈ మాటను బట్టి చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. వాస్తవంగా ఇది యేసుక్రీస్తు వారిని గూర్చి వ్రాయబడిన ప్రవచనపు మాట. యేసుక్రీస్తు వారిని గూర్చి మాత్రమే కాదు, దేవుడు కొంతమంది సేవకులను తన కొరకు పుట్టించుకుంటాడు. తల్లి గర్భంలోనే కొంతమంది సేవకులను ప్రత్యేకపరుచుకుంటాడు. వీడు అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చిన తర్వాత నా నిబంధన మందసాన్ని మోసే సేవకుడిగా వీడు మారాలి. వేల కొలది ప్రజలకు దేవుని వాక్యాన్ని అందించే సేవకుడిగా మారాలి. ప్రజల ఆత్మదాహాన్ని తీర్చేవాడిగా వీడు మారాలని కొంతమంది దైవ సేవకులను అమ్మ కడుపులో రూపించబడేటప్పుడే దేవుడు తన పని కొరకు ఏర్పరచుకొని కొంతమందిని దేవుడు పుట్టిస్తాడు. నేను నమ్ముతున్నా, ఇక్కడున్న సేవకులు అనేక మందిని దేవుడు తన పని కొరకు పుట్టించాడు. తన రాజ్యవ్యాప్తి కొరకు పుట్టించాడు. తన సేవకులను పుట్టించి మీలో ప్రతి వానిని, ఈ రాత్రి సభకు ఎన్ని వేల మంది వచ్చారో మనలో కొందరిని కాదు సుమి, మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన తన సేవకులను పంపియున్నాడు. నమ్ముతారా ఈ మాట? ఈ 4 దినాలు దేవుడి సభను ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసా? ఈ పట్టణములో ఉన్న ప్రజలను దేవుడు ఆశీర్వదించాలని కోరుకున్నాడు. ఈ పట్టణములో ఉన్న కుటుంబాలను దీవించాలని దేవుడు కోరుకున్నాడు. విశ్వసించండి, ఈ 2025 సంవత్సరం మీ పాడి పంటలను సమృద్ధిగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. విత్తనం విత్తిన ప్రతి చోట ఇస్సాకు వలె 100 ఫలం కోసే దినాలు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. మీ పశు సంపదను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. మీ గొర్రెల మందను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. మమ్మల్ని ప్రాంతానికి దేవుడు ఎందుకు పంపించాడు అంటే మిమ్మల్ని ఆశీర్వదించటానికే మమ్మల్ని పంపించాడు. కానీ మీలో ఏ ఒక్కరిని శపించడానికి కానీ, ఏ దైవ సేవకునికి దుఃఖాన్ని తెప్పించడానికి కానీ, మరి ఎవ్వరి పరిచర్యకు వేదనను కలుగు చేయటానికి దేవుడు మమ్మల్ని పంపించలేదు. మమ్మల్నే కాదు, దేవుని చేత ఏర్పరచబడిన ఏ దైవ సేవకునైనా ఓ పట్టణానికి, ఓ గ్రామానికి, ఓ కుటుంబానికి ఎందుకు పరిచయం చేస్తాడో తెలుసా? ఆ కుటుంబాలను ఆశీర్వదించాలని. నా చేతులెత్తి మీ అందరినీ ఆశీర్వదిస్తున్నాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరిట ఈ రాత్రి ఎందరైతే ఈ సభకు వచ్చారో మీ పిల్లలను దేవుడు దీవించునుగాక. మీ పిల్లలను దేవుడు దీవించునుగాక. లైవ్ చూస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆ దయగల దేవుడు నిశ్చయంగా దేవుడు దీవించునుగాక. ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఇష్టమే. అయితే ఆశీర్వదించే ముందు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దుష్టత్వము నుండి ప్రజలను మళ్ళిస్తాడట. అద్భుతం. ఒక వ్యక్తి తన దుష్టత్వం నుండి నిజంగా మళ్ళించబడితే ఆశీర్వాదపు ప్రవాహం, అది ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదమే కావచ్చు, మానసిక సంబంధమైన ఆశీర్వాదమే కావచ్చు, దుష్టత్వం నుండి ప్రజలు మళ్ళిన ప్రతి చోట ఆశీర్వాదం పొంగి ప్రవహించడానికి దేవుడు కృప చూపిస్తాడు. ప్రజలను దుష్టత్వం నుంచి మళ్ళించటానికే దైవ సేవకులను పంపిస్తాడు. కానీ మరొక ఆలోచన కాదు. ఈ 4 రోజుల సభ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ఎంత గొప్పదో బాజా భజంత్రి వాయించుకోవటానికి కాదండి. మాకు డబ్బు ఎక్కువై డబ్బేం చేసుకోవాలో అర్థం కాక పిచ్చెక్కి ఈ మీటింగ్ ఏర్పాటు చేయలేదండి. మరొక ఆలోచన చొప్పున దేవుడి సభలు ఏర్పాటు చేయలేదు. కానీ ఈ సభల్లో కొందరిని
దుష్టత్వం నుండి మళ్ళించాలని దేవుడు కోరుకున్నాడు. నేనంట కొందరిని కాదు, మనలో ప్రతి వారిని వారి వారి దుష్టత్వం నుండి దేవుడు మళ్ళించును గాక. దుష్టత్వంతో బ్రతుకుతున్నారు నినివే పట్టణ ప్రజలు. వారి దోషం, వారి పాపం బహుఘోరమైపోయిందట. ఆ పట్టణం పేరు నినివే. మన పట్టణం పేరు మెదక్ అయ్యున్నట్టు, అన్నోళ్ళ పట్టణం కామారెడ్డి అయి ఉన్నట్లు, మేముండే పట్టణం హైదరాబాద్ అయి ఉన్నట్లు ఆ పట్టణం పేరు నినివే. ఆ పట్టణ ప్రజల దోషం బహుఘోరమైపోతే, దోషంతో నిండుకున్న ఆ పట్టణానికి వారి దోషాన్ని బట్టి దుర్గతి కలగబోతుంది అని హెచ్చరించడానికి యోనా అని ఒక దైవజనుడిని పంపించాడు. దైవజనమా, యోనా అనే పేరుకు అద్భుతమైన అర్థం. యోనా అంటే పావురము అని అర్థం. నేనంట దేవుని వాక్యాన్ని బోధించే ప్రతి సేవకుడు, నేను అలాగే జార్జన్న, ఇక్కడ కూర్చున్న ప్రతి దైవ సేవకుడు ఒక పావురంలాగా దేవుని సేవ చేస్తే, పావురంలాగా బ్రతుకుతూ దేవుని పరిచర్య చేస్తే ప్రజలు దుష్టత్వం నుంచి మళ్ళించబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. సేవ చేసే ఏ సేవకుడైనా, అది సిఎస్ఐ సంస్థ, బాప్టిస్ట్ సంస్థ, హెబ్రోనా, లోదరన్న, పెంతుకోస్తా, ఆర్సీఎమ, ఏ సంస్థ అయినా ప్రతి దైవజనుడు పావురం వంటి వాడిగా బ్రతుకుతూ దేవుని సేవ చేయాలి. పావురానికి ఎన్నో శ్రేష్టమైన గుణాలు ఉన్నాయి. మొన్నే ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో దరిదాపుగా పావురాన్ని గూర్చి 4 వర్తమానాలు ఇచ్చాను. వినకపోతే ఒకసారి గృహాలకు వెళ్ళిన తర్వాత వినండి, క్లుప్తంగా చెప్తా. పావురం నిష్కపటమైనది, పావురం నిష్కలంకమైనది. మూడవది, పావురం విలపించేది. ప్రతి దైవజనుడు నిష్కపటమైన వాడిగా ఉండాలి. హృదయంలో కపటం పెట్టుకొని ముందు ఒక మాట మాట్లాడి వెనకొక మాట మాట్లాడి కపటంతో ప్రవర్తించేవాడిగా, కుయుక్తితో ప్రవర్తించేవాడిగా నేను ఉండకూడదు. దైవజనుడైన నేను ఉండకూడదు. కపటంతో ప్రవర్తించేవాడు ఏనాటికి దేవుని సేవకుడు కాలేడు వాక్యం చెప్పకనే చెప్తుంది. కొంతమంది సేవకులు ఎలా ఉంటారో తెలుసా? రాజు ఇట్రా, ముందు భలే ప్రేమగా మాట్లాడతారు. ఆయన దాటి వెళ్ళిపోయిన తర్వాత వెనక నెగిటివ్గా మాట్లాడతారు. నక్క మాటలు, నక్క వినయం, కుయుక్తి, ముందొక మాట వెనకొక మాట. కనపడ్డప్పుడు అన్నా ప్రైజ్లాడన్నా, నువ్వు కూడా అన్నా ప్రైజ్లాడన్నా అని పొట్టలో తలకాయ పెడతాడా? ఇట్లా పక్కెళ్ళిన తర్వాత ఈడు అన్న కాదు దొన్నా అంటాడు. ముందేమో అన్న అంటాడు, కనపడ్డప్పుడు అక్క 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 మేరక్క ప్రైజ్లాడక్క, అక్క ప్రైజ్లాడక్క, అక్క ప్రైజ్లాడక్క అని అంటాడా? దాటి వెళ్ళిన తర్వాత ఇది అక్క కాదు కుక్క అంటాడు, ఇది అక్క కాదు నక్క అంటాడు. అంటే ముందొక మాట వెనకొక మాట. దైవజనుడు పావురంలాగా నిష్కపటమైన హృదయంతో సేవ చేస్తే, నా దేవుని వాక్యం ఏమని రాసిందో తెలుసా? యథార్థవంతులను బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తూ ఉంది. కుట్రలు కుతంత్రాలు మనసులో పెట్టుకోకుండా ముందొక మాట వెనకొక మాట ఇలాంటి కపటపు బుద్ధితో ప్రవర్తించకుండా పవిత్రమైన నీ సేవ చేయటానికి వచ్చానయ్యా. యథార్థ హృదయంతో సేవ చేస్తా. ముందొక మాట వెనకొక మాట ఈ కుయుక్తి నాకు ఉండకూడదయ్యా. నిష్కపటమైన హృదయంతో ఏ సేవకుడు సేవ చేసినా ఆ యథార్థ హృదయం కలిగిన వ్యక్తి మీద దేవుని కనుదృష్టి నిలుస్తుంది. ఆయన కనుదృష్టి నిలిస్తే వాడు పల్లెటూరులో పుట్టి పెరిగిన, పల్లెటూరు నుండి లేవనెత్తి ప్రపంచానికి పరిచయం చేయటానికి దేవుడు శక్తి కలిగిన వాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న దైవజనమా, ఈ మైదానం అంతా దేవుని కనుదృష్టి సంచరిస్తుంది. ఏ దైవజనుడు పావురంలాగా నిష్కపటంగా బ్రతుకుతాడు, కుట్రలు కుతంత్రాలు కపటాలు లేకుండా యథార్థ హృదయంతో ఏ సేవకుడు సేవ చేస్తున్నాడో పావురం లాంటి సేవకుడు కొరకు దేవుడు వెతుకుతున్నాడు.
వాడు దేవుని కనుదృష్టిలో పడ్డా లేవనెత్తి ఆ తరానికి ఒక ధృవతారలాగా దేవుడు వాడుకోవటం ప్రారంభిస్తాడు. రెండవది, పావురం నిష్కలంకమైనది. ఒక పావురాయి బ్రతుకు కాలమంతా ఒక జతతోనే సాంగత్యం చేస్తుంది, కానీ తన జత పావురాయి బ్రతుకున్న దినాల్లో ఆడపావురాయి కానీ మగపావురాయి కానీ ఇంకొక జత దగ్గరికి వెళ్ళదు. జత పావురాయి చనిపోయినా జీవితాంతం అది ఒంటరిగా ఉంటుందే కానీ ఇంకొక జత దగ్గరికి వెళ్ళదు. ఏ పక్షి జాతిలో లేని నిష్కలంకమైన జీవితం పావురంలో ఉంది. దేవుని సేవ చేసే నేను పవిత్రంగా బ్రతుకుతూ దేవుని సేవ చేయాలి. నేను అక్రమ సంబంధంలో బ్రతుకుతూ, నేను అపవిత్రతలో బ్రతుకుతూ, మందిరానికి వచ్చే విశ్వాసులతో అక్రమ సంబంధం పెట్టుకొని అపవిత్రతలో బ్రతుకుతూ నేను సేవ చేస్తే, నేను చేసే సేవ నాకు ప్రయోజనం కాదు, నా బోధ వినే ప్రజలకు ప్రయోజనం కాదు. యోనా అనే పేరుకొన్న అర్థం పావురం. ప్రతి దైవజనుడు పావురం లాంటి నిష్కలంకమైన జీవితం జీవిస్తూ, పవిత్రమైన జీవితం జీవిస్తూ సంఘానికి పవిత్రతను బోధించేవాడిగా ఉండాలి దైవజనుడు. ఇది దేవుని ప్రణాళిక. మీరు పావురాన్ని చూడండి, అది ఎప్పుడు దుఃఖారావం చేస్తుంది, మూలుగుతూ ఉంటుంది. ఒకసారి మిమ్మల్ని అడుగుతా, మీలో ఎవరైనా పావురాలు చూసారా? చూసిన వాళ్ళు ఒకసారి చేతుల పైకి ఎత్తండి. అమ్మో, అందరూ చూశారు, అమెరికా వాళ్ళు అనుకున్నా నేను మిమ్మల్ని చూసి మొదట. చూశారు కదా. పావురం ఎప్పుడైనా దుఃఖారావం చేయటం విన్నారా? అది ఎప్పుడు ఎప్పుడు మూలుగుతూ ఉంటుంది. దైవజనుడు ఎప్పుడు దేవుడు తనకు అప్పగించిన ఆత్మల కొరకు దివారాత్రులు మూలిగేటువంటి వాడై ఉండాలి. దైవ సేవకుని స్థానం ఎంత గొప్పదో గుండెల్లో భయాన్ని పుట్టించే ఒక మాట విలాప వాక్యాల్లో భక్తుడు ఇలా అంటాడు. చూడండి, విలాప వాక్యాలు 4వ అధ్యాయం 20వ వచనం. బహు ఖరీదైన మాటలు, ప్రతి మాట గుండెల్లో రాసుకోండి. ఒకవేళ ఇప్పుడు రాసుకోలేకపోయినా లైవ్లో యూట్యూబ్లో ఉంటుంది, నాతో కలిసి చెప్పండి. కొంచెం పెద్దగా అందరూ స్వరం ఎత్తి, మాకు నాసికారంధ్రముల ఊపిరి వంటివాడు, యెహోవా చేత అభిషేకము నొందినవాడు, వారు త్రవ్విన గుంటలో పట్టబడిను. నెక్స్ట్ వర్స్. అతని నీడ క్రింద అన్యజనుల మధ్యను బ్రతికేదమని మేము అనుకున్నవాడు పట్టబడిను. 20వ వచనం ఒకసారి చూడండి. 20వ వచనం. యెహోవా చేత అభిషేకించబడిన వాళ్ళు ఆ రోజుల్లో ముగ్గురు. నంబర్ 1 రాజులు, నంబర్ 2 ప్రవక్తలు, నంబర్ 3 యాజకులు. వీళ్ళ ముగ్గురు యెహోవా చేత అభిషేకించబడిన వాళ్ళు. ఈ స్థలంలో కూర్చున్న దైవ సేవకులైన మేమే కాదండి, ఇక్కడ కూర్చున్న దైవ సేవకులందరూ, ఈ సేవకులు ఎలాంటి వారంటే నాసికారంధ్రాలలో ఊపిరి వంటివాడు. ఒక మనిషి బ్రతకాలంటే ఊపిరి అవసరం కదా. మనిషిని బ్రతికించేదైనా చంపేదైనా ఊపిరే. ఒక విశ్వాసిని బ్రతికించేదైనా సేవకుడే. డేవిడ్ గారు తర్వాత మాట పూర్తి చేయండి. ఒక విశ్వాసిని బ్రతికించేదైనా సేవకుడే, విశ్వాసులను చంపేదైనా సేవకుడే. సేవకుడు ఊపిరి వంటివాడు. అమ్మో, సేవకుల బాధ్యత సాధారణమైనది కాదు. ఏదో తెల్ల బట్టలు వేసుకొని ఆదివారం నిలవబడి ప్రసంగం చేసి ప్రజలిచ్చే దశభాగాలు కానుకలు తీసుకొని కుటుంబాన్ని పోషించుకొని అవసరతలు తీర్చుకొని మరలా వచ్చి ఆదివారం ప్రసంగం చేద్దాంలే, ఇది డ్యూటీ కాదు సుమి. దైవజనుడు విశ్వాసుల నాసిక రంధ్రాలకు ఊపిరి వంటివాడు. ఈ స్థలంలో ఏం జరిగిందో తెలుసా? ఊపిరి లాంటి యెహోవా చేత అభిషేకించబడిన దైవ సేవకులే పట్టబడ్డారట. కొందరు దైవ సేవకులు త్రాగుడుకు పట్టబడ్డారు, ఇంకొందరు దైవ సేవకులు అక్రమ సంబంధాలకు పట్టబడ్డారు, ఇంకొంతమంది దైవ సేవకులు నిన్న దైవజనులు రాజశేఖరయ్య గారు చెప్పారు కదా, మరి అది
అయ్యగారి ద్వారా దేవుడు ఎందుకు పలికించాడో నాకు తెలియదు. కొంతమంది దైవ సేవకులు వడ్డీ వ్యాపారస్తులు అంట. సంఘానికి వచ్చే విశ్వాసులకు తక్కువ వడ్డీ, ధర్మ వడ్డీ అని మందిరానికి వచ్చే ప్రజలకు వడ్డీ వ్యాపారాలు చేస్తూ సేవ చేసే సేవకులున్న నేను అనలేదు, రాజశేఖరయ్య గారు చెప్పారు. కొందరు డబ్బు చేత పట్టబడ్డారు, కొందరు పదవి వ్యామోహం చేత పట్టబడ్డారు, కొందరు అక్రమ సంబంధాల వల్ల పట్టబడ్డారు, కొందరు మద్యపు మత్తులో పట్టబడ్డారు. యెహోవా చేత అభిషేకించబడి ప్రజలకు నాసిక రంధ్రాలలో ఊపిరి వంటి వారిగా ఉండవలసిన దైవ సేవకులు కొందరు పట్టబడ్డారట. దైవజనుడు బ్రతికితే వేల కొలది ప్రజలను బ్రతికించేవాడిగా ఉంటాడు. ఈ సంగతి సాతానుగాడు ఎరిగి మొట్టమొదట ఎవరి మీద దాడి చేస్తాడో తెలుసా? విశ్వాసుల మీద దాడి చేయడు సుమే. విశ్వాసుల మీద దాడి చేయడం, సంఘ పెద్దల మీద దాడి చేసే కంటే, విశ్వాసుల మీద దాడి చేసే కంటే యెహోవా చేత అభిషేకించబడిన వాడు అని పిలువబడిన ఈ జెర్మియా అనేవాడి మీదే సైతానుగాడు దాడి చేస్తాడు. దేవుని సేవకుడిగా పిలువబడుతున్న రాజు బ్రదర్ మీదే దాడి చేస్తాడు. ఈ ప్రాంతాల్లో విస్తృతంగా తిరుగుతూ అనేక సంఘాలు కడుతూ వందల కొలది ఆత్మలను రక్షిస్తున్న జార్జన్ ఉన్నాడే, జార్జన్ మీదే సైతానుగాడు మొట్టమొదటి దాడి చేస్తాడు. ఎందుకో తెలుసా? కాపరిని కొడితే గొర్రెలన్నీ చెదిరిపోతాయన్న సంగతి సైతానుగాడు ఎరిగి ఊపిరి లాంటి మాలాంటి వాళ్ళని పట్టుకోవాలని వాడు ప్రయత్నం చేస్తాడు. అయితే యోనా వేటిలో పట్టబడిన వాడు కాదు. సరే, నినివే పట్టణానికి వచ్చాడు. అక్కడ కొన్ని సంఘటనలు జరిగాయి, ఇక వాటి వివరాలు నేను చెప్పజాలను. ఆ పట్టణానికి వచ్చి ఆ పట్టణంతో మాట్లాడుతున్న మాట ఒకసారి చూడండి. యోనా గ్రంథం 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు, ఆ తర్వాత 3వ అధ్యాయం 4-5 వచనాలు, 2-3 వచనాలు. రైట్, నాతో కలిసి ఒకసారి చెప్పండి. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. ఒకసారి చూడండి, మెదక్ పట్టణం ఎలా ఉందో నినివే పట్టణం ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో ప్రజలు దోషభరితమైన కార్యాలు చేస్తున్నారు, జుర్రుకుంటున్నారు. దోషభరితమైన కార్యాల్లో ప్రజలు మునిగి తేలుతున్నారు. ఆ పట్టణానికి దుర్గతి కలగబోతుందని దేవుడు ఎరిగి యోనా ప్రవక్తను పంపించి, దోషభరితమైన ప్రజలారా, దోషంతో నిండుకున్న అయ్యలారా, మీ దోషాన్ని బట్టి మీకు దుర్గతి కలగబోతుంది, జాగ్రత్త. దేవునికి ప్రజలు దుర్గతిలో నలిగిపోవటం ఇష్టం కాదు. దుర్గతిలో నుండి ప్రజలు సుగతిలోకి రావాలి, ఇది దేవుని చిత్తం. మీరైనా నేనైనా దుర్గతి పాలు కావాలి, ఇది కాదు దేవుని ఆలోచన. నీవైనా, నీ పిల్లలైనా, నీ కుటుంబమైనా, దేవుడు నీకు ఇచ్చిన భర్త అయినా భార్య అయినా సుగతిని అనుభవిస్తూ సుభిక్షితంగా బ్రతకాలి, ఇది దేవుని ఆలోచన. అయితే సుభిక్షితంగా బ్రతకాలన్నా, సుగతి మనకు రావాలన్నా దోషము నుండి ప్రజలు విడుదల పొందాలి, పాపము నుండి ప్రజలు విడుదల పొందాలి. నినివే పట్టణ ప్రజల దోషం దేవుని దృష్టికి బహు ఘోరమైపోయింది అని రాసింది కదా. ఆ పట్టణంలో జరిగే 3 దోషభరితమైన కార్యాలు. అయ్యలారా, ఒకవేళ మన మెదక్ పట్టణంలో ఉన్నాయేమో, మెదక్ పట్టణం దాకెందుకు, నీ ఇంట్లో ఉన్నాయేమో, నీ కుటుంబంలో ఉన్నాయేమో. ఇంతకీ నినివే పట్టణంలో ఉన్న దోషభరితమైన కార్యాలేంటి? ఒకసారి చూడండి. నహూము గ్రంథం 3వ అధ్యాయం 4-5 వచనాలు, 4-5 వచనాలు. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ బైబిల్లో రాయబడినది కాబట్టి చదువుకుందాం. నాతో కలిసి. చక్కని దానవై, అందరూ పెద్దగా, చక్కని దానవై, వేశ్యవై, చెల్లంగితనమందు జ్ఞానము గలదానవై జారత్వము చేసి జనాంగముల మీద
చెల్లంగితనము జరిగించి సంసారములను అమ్మివేసిన దానా. బాబోయ్, ఏమనిపించలేదన్న మీకు? సంసారాలను అమ్మివేసిన దానా. ఎలా సంసారాలు అమ్మేశావు? జారత్వం వలన. ఎలా సంసారాలు అమ్మివేశావు? వ్యభిచారం వలన. ఎలా సంసారాలను అమ్మివేశావు? అక్రమ సంబంధమైన, వింటున్నారా? అక్రమ సంబంధాల వలన వారి కుటుంబాలను, సంసారాలను అమ్మివేశారట. అయిలారా, ఒక నినివే పట్టణ పరిస్థితే కాదు, ఈరోజు ఏ పట్టణాన్ని చూసినా నేనంట ఒకప్పుడు పాపం పట్టణాలకే పరిమితమైంది. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత పట్టణాలు కాదు సుమి, గ్రామాలు, తాండాలలో కూడా పాపం విలయ తాండవం ఆడుతున్న దుర్దినాల్లో బ్రతుకుతూ ఉన్నాం. ఎక్కడ చూసినా చూడండి అక్రమ సంబంధం. భర్త ఉంటాడు, అక్రమ సంబంధం. భార్య ఉంటుంది, అక్రమ సంబంధం. ఇంకా వివాహం కాలేదు, కాలేజీకి వెళ్ళక మునిపే, కాలేజీలో జాయిన్ కాక మునిపే 15-16 సంవత్సరాల లోపే గర్భవతులై అబార్షన్స్ చేయించుకుంటున్న ఆడబిడ్డలు ఎంతమంది లేరు? 20 సంవత్సరాలు కాక మునిపే కాలు జారి పాపం ఎక్కడ బయటపడిద్దోనని చెప్పి గర్భములో ఉన్న పసికందులను చంపుతున్న స్త్రీమూర్తులు లోకంలో ఎంతమంది లేరు? ఈ రాత్రి వాక్యం వింటున్న అయ్యలారా, మీలో ఎవరైనా నినివే పట్టణస్థుల్లాగా సంసారాలు అమ్మివేసుకునే ప్రజలుగా ఉన్నారా? అక్రమ సంబంధాల్లో మునిగి తేలుతున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఆ స్థితిలోనే ఉంటే తస్మాత్, దుర్గతి కలగబోతుంది, జాగ్రత్త. నీకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి దుర్గతి కలగబోతుంది, జాగ్రత్త. అలాగని నీకు దుర్గతి కలుగు చేయటం దేవుని చిత్తం కాదు. ఈరోజు అనేక మంది స్త్రీలు, అనేక మంది పురుషులు అక్రమ సంబంధాల్లో చిక్కుకొని సంసారాలను అమ్మి వేసుకుంటున్నారు. మేముండే జీడిమెట్ట ఇండస్ట్రియల్ ఏరియాకి 7 కిలోమీటర్ల దూరం ఎల్లారెడ్డిగూడ, విన్నారా పేరు? ఎల్లారెడ్డిగూడ ప్రాంతంలో విజయ్ కుమార్ అనే ఒక యవనస్తుడు ఎలక్ట్రీషియన్గా కష్టపడి పనిచేసి మేడ్చల్లో, ఎల్లారెడ్డిలో చక్కగా, ఎల్లారెడ్డిగూడలో చక్కగా గృహాలు సంపాదించాడు. 2 చక్కటి పిల్లలు. చూసిన ప్రతి వాళ్ళు ఏమనుకునేవాళ్ళు తెలుసా? చేసేది ఎలక్ట్రీషియన్ పని అయినా, అబ్బా ఎంత చక్కగా ఆశీర్వదించబడ్డాడ్రా, పిల్లలు చక్కగా కార్పొరేట్ స్కూల్లో చదివి ఎంత చక్కగా దీవించబడ్డాడో కదా అని ఆ కుటుంబాన్ని చూసి అందరూ అనుకుంటూ ఉండేవాళ్ళు. భర్త డ్యూటీకి వెళ్ళినప్పుడు భార్య ఎవరితోనో వేశ్యతనం చేసేదట, చీకటి కార్యక్రమాలు చేసేదట. వాడు శ్రీలక్ష్మి అనే ఈవిడ, మనిద్దరం జీవితాంతం కలిసి ఉందాం. కలిసి ఉండాలంటే నీ భర్త బ్రతుకుంటే కుదరదు కదా, నీ భర్తను చంపేద్దాం. తన కామవాంఛ తీర్చుకోవటానికి వివాహమై 10 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత ఆ భర్త పిల్లలిద్దరినీ స్కూల్లో డ్రాప్ చేద్దామని వెళ్ళాడు. పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేశాడు. ఈలోపు ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? తన ప్రియుణ్ణి, భర్తను చంపటానికి మరో 3 వ్యక్తుల్ని, 4 ఇంట్లోకి పిలిచింది, తలుపేసింది. పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి భర్త రానే వచ్చాడు, తలుపు కొట్టాడు, తలుపు తీసింది. తలుపు తీసిన వెంటనే భర్త లోనికి వచ్చాడండి. లోనికి వచ్చిన మరుక్షణమే అక్కడున్న పురుషులు ఇనపరాడ్లు తీసుకొని తల మీద కొడతా ఉంటే భర్తకు అర్థమైంది. భార్య కాళ్ళు పట్టుకుని అన్నాడట, నీ కాళ్ళు పట్టుకుంటానే, నన్ను చంపకే. ఒకవేళ నువ్వు ఇలా బ్రతకాలనుకున్నావా, నాకేం ఇబ్బంది లేదు, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకు. నా పిల్లలు నువ్వు తండ్రి లేని పిల్లలుగా చేయకే, నీకు దండం పెడతానని పిచ్చోడు ఏడ్చినట్లుగా ఏడుస్తూ ఉంటే ఆ టీవీ వాల్యూమ్ పెంచి భర్త అరుపులు కేకలు పక్కింటోళ్ళకి వినపడకుండా ఇనపరాడ్లతో చెతగొట్టి కట్టుకున్న భార్య వివాహమైన 10 సంవత్సరాల తర్వాత నిర్దాక్షిణంగా భర్తను చంపేసి ఆ రక్తం అంతా తుడిచి ఆ రక్తపు బట్టలన్నీ తీసేసి
చక్కగా ఇస్త్రీ బట్టలు భర్తకేసేసి చుట్టూతో ఉన్న ప్రజలకు ఏమని నమ్మించిందో తెలుసా? నా భర్తకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది, నా భర్తకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది, హార్ట్ స్ట్రోక్ వచ్చి నా భర్త చనిపోయాడని అందరికీ నమ్మించింది. అందరూ నమ్మారు, భర్త కుటుంబీకులు కూడా నమ్మారు. సమాధి కార్యక్రమం జరిగింది. విచిత్రం తెలుసా? సమాధి అయిపోయి అతడు చనిపోయిన 3 నెలల తర్వాత ఏ ప్రియుడైతే ఈ అమ్మాయిని ప్రేమించాడో ఆ ప్రియుడు ఏదో రెడ్డి సనత్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ విజయ్ కుమార్ చనిపోలేదు సార్, నేను చంపా. విజయ్ కుమార్ చనిపోలేదు సార్, శ్రీలక్ష్మి భర్త చనిపోలేదు సార్, నేను ఆవిడ నా స్నేహితులిద్దరం కలిసి నేను నిర్దాక్షిణ్యంగా చంపాను సార్. చంపి ఇంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నావు? ఏడుస్తూ అన్నాడట, అతన్ని చంపినప్పటి నుండి మేము చంపేటప్పుడు అతడు ఏడ్చిన ఏడ్పు ఉందే, వేసిన కేకలు ఉన్నాయే, నా చెవుల దగ్గర మారుమోగుతున్నాయి సార్. భార్యను బ్రతిమలాడుకుంటున్నాడు, నన్ను చంపొద్దే, పిల్లలను తండ్రి లేని దానిగా తండ్రి లేని పిల్లలుగా చేయొద్దే, ఒకవేళ నువ్వు అక్రమంగా బ్రతకాలనుకుంటే బ్రతికే, పర్వాలేదు, ఆస్తి అంతా నీ పేరు రాస్తా. ఆయన ఏడ్చిన ఏడ్పు, అరిచిన అరుపులు నా కళ్ళ ఎదుట అలా కనపడుతూ ఆ అరుపులతోని నా చెవుల దగ్గర మారుమోగుతుంది సార్. ఈ మరణ భయాన్ని నేను తట్టుకోలేకపోతున్నా, నేనే ఈ హత్య చేశానని ఒప్పుకుంటే అప్పుడు బయటపడింది. నినివే పట్టణంలో ఉన్న ప్రజలు వేశ్యాతనానికి సంసారాన్ని నమ్ముకున్నట్లుగా భర్తను చంపింది. తాను చంపి ఆమెను సుఖపడిందా? చెరసాల పాలైపోయింది. పిల్లల పరిస్థితి ఏంటో తెలుసా? అనాథలై ఏ అనాథాశ్రమంలో పెరుగుతున్నారో తెలీదు. నేనంట, ఓ తల్లి, ఓ శ్రీలక్ష్మి, ఓ తల్లి శ్రీలక్ష్మి, దోషం చేసి నీవేం సంపాదించుకున్నావు? దుర్గతి సంపాదించుకున్నానయ్యా, దుర్గతి. నా పిల్లలు దుర్గతి పాలైపోయారయ్యా, తల్లి బ్రతికుండానే లేని వారిగా. నా కుటుంబానికి దుర్గతి పట్టిందని ఏడుస్తుంది ఈరోజు వాక్యం వింటున్న అయ్యలారా, మీలో ఎవరైనా, యవన బిడ్డలారా, మీలో ఎవరైనా కాలేజీకి వెళ్ళినప్పుడు, ఆఫీస్కి వెళ్ళినప్పుడు వివాహం కాకుండా తప్పుడు త్రోవలకు వెళ్ళేవారు ఎవరైనా ఉన్నారా? తస్మాత్ జాగ్రత్త, దోషం మిమ్మల్ని దుర్గతి పాలు చేస్తుంది, వాక్యం సెలవిస్తుంది. అక్రమ సంబంధాల్లో ఎవరైనా బ్రతుకుతూ ఉంటే, అయ్యా నువ్వు దోషివని చెప్పటానికి కాదు, కానీ ఈరోజు ఈ వాక్యం వినిపించి నిన్ను మార్చాలని దేవుడు ఆశపడ్డాడు. నిన్ను మార్చడానికే, అలాంటి ఊబిలో రొచ్చులో కూరుకుపోయిన నిన్ను లేవనెత్తటానికే ఈ రాత్రి దేవుడి సభ ఏర్పాటు చేశాడు. దుర్గతి కలగక మునిపే యేసు నామం పేరిట ప్రభు తట్టు తిరుగుదుంగాక. రెండవది, ఈ పట్టణం ఎలాంటిదో 3వ అధ్యాయం 1వ వచనం, నహూము గ్రంథం. నాతో కలిసి చెప్పండి. నరహత్య చేసిన పట్టణమా, నీకు శ్రమ, అది ఎడతెగక ఎర్రను పట్టుకొనుచు మోసము చేతను బలత్కారము చేతను నిండి ఉన్నది. ఒకసారి చూడండి, ఈ పట్టణం నరహత్య చేసే పట్టణం అట. ఒకసారి మీరు ఆలోచించండి. ఈ పట్టణం నరహత్య చేసే పట్టణం కనుక దాని దోషం బహుఘోరంగా దేవుని దృష్టి కనపడేసరికి దుర్గతి కలగబోతుందని దేవుడు హెచ్చరించాడు. మీరు అనొచ్చు, బాబోయ్ నరహత్య అయ్యగారు, నేను అలాంటి పాప పని చేయలేదు అయ్యగారు. బాబోయ్ మనిషిని చంపటమే, రక్తం కళ్ళతో చూస్తే నాకు కళ్ళు తిరిగిపోతాయి అయ్యగారు. చివరికి కోడి రక్తం చూసిన కోడి మెడగొయ్యటానికి కూడా నేను భయపడతా. తింటమైతే తింటాంగానే అయ్యగారు, కోడి రక్తం చూస్తేనే నాకు భయం అయిపోద్ది అయ్యగారు. అమ్మమ్మమ్మ నేను నరహత్య చేయటవా? ఏది నరహత్యో తెలుసా? పాత నిబంధనలో కత్తితో ఒకరిని పొడిస్తే నరహత్య. క్రొత్త నిబంధనలో నరహత్య ఏదో తెలుసా? సహోదరుని ద్వేషించే ప్రతివాడు నరహంతకుడు వాక్యం అంటుంది. ఈ సంఘం అంటే ఆ సంఘానికి ద్వేషం, ఈ సేవకుడు అంటే ఆ సేవకుడికి ద్వేషం, ఈ కమిటీ అంటే ఆ కమిటీకి ద్వేషం. విచిత్రం చూడండి, మరలా ఈ పాస్టర్ గారు, జెర్మియా పాస్టర్ గారు తెల్లబట్టలు వేసుకొని కనపడుతున్నాడు. చివరికి చెప్పులు కూడా తెల్ల చెప్పులే. అయ్యగారి, మా అయ్యగారి, జెర్మియా అయ్యగారి చివరికి చెప్పులు కూడా తెల్ల చెప్పులే.
కానీ విచిత్రం ఏంటో తెలుసా? నరహత్య. ఈ దైవజనుడు అంటే ఆ దైవజనుడికి పడక, ఈ సంఘం అంటే ఆ సంఘానికి పడక, వీళ్ళంటే వాళ్ళకు పడక, కుటుంబాల్లో చూసినా సంఘాల్లో చూసినా కత్తితో పొడిచి చంపకపోవచ్చు. నేనంట, నాకు ఎవరి మీద ద్వేషం లేదండి, ఎవరు చెప్పగలరు? నేను ఎవరిని ద్వేషించనండి, ఎవరు చెప్పగలరు? ఈ కాలంలో ఎక్కడ చూసినా కొందరి చేతులను చూస్తే, యెషయా గ్రంథంలో చూస్తాం కదా, రక్తాపరాధపు చేతులట మన చేతులు. ఒకే సంఘానికి వస్తారు. ఇందాక చెప్పే కదా, అక్క అక్క జ్యోతక్క, అక్క ప్రైజ్ ది లార్డ్ అక్క. అక్క సాగదీసిందంటే హైదరాబాద్ దాకా పోద్ది. ప్రైజ్ ది లార్డ్ చెప్పిందా, అక్క దాటి వెళ్ళిపోయిన తర్వాత ఈ అక్క ఏం చేస్తో తెలుసా? చూడండి నా వైపు, ఏం చేస్తో తెలుసా? మూతి 30 వంకలు తిప్పింది. ఎవరి బ్యాచ్? నరహంతకుల బ్యాచ్. నేను నరహంతకుడనై ఎంత దీర్ఘ ప్రసంగం చేసిన, నేను ప్రసంగం బాగా చేశాను, నేను పొంగిపోవటమే. కానీ నా ప్రసంగాన్ని చూసి దేవుడు ఏమంటాడు తెలుసా? రే నరహంతకుడా, నిన్నెవడ్రా నా మందిరానికి రమ్మందే? నిన్నెవడ్రా ఫుల్ ఫీట్ ఎక్కమందే? నిన్నెవడ్రా ప్రసంగం చేయమందే? నీ ప్రసంగం నాకు అక్కర్లేదు. రాత్రి దైవ సేవకులు రాజశేఖరయ్య గారు చెప్పారు కదా, నా ప్రసంగం కాదు యేసయ్యకి కావాల్సింది, మొదట నేను యేసయ్యకి కావాలి. జార్జన సేవ కాదు యేసయ్యకి కావాల్సింది, మొదట జార్జన యేసయ్యకి కావాలి. శాంతయ్య గారు కాదు, శాంతయ్య గారి పరిచర్య కాదు యేసయ్యకి కావాల్సింది. యేసయ్య మొదట శాంతయ్య గారినే కోరుకున్నాడు, మొదట మాణిక్యం గారినే కోరుకున్నారు, మొదట రత్నాకర్ గారినే కోరుకున్నారు, మొదట డేవిడ్ సాగర్ గారినే కోరుకున్నారు. కానీ డేవిడ్ సాగర్ గారి చేతులు చూస్తే అన్య నల్ల. అక్కడ యెషయా గ్రంథంలో రాసింది, రక్తాపరాధపు చేతులు. నినివే పట్టణంలో ఏ ప్రజల చేతులు చూసినా రక్తాపరాధపు చేతులుగా కనపడతా ఉంటే, పట్టణస్థులారా మీ దోషం యెహోవా దృష్టికి బహు ఘోరమైపోయింది. దుర్గతి కలగక మునిపే అది గర్విష్టి పట్టణం. జెఫన్యా గ్రంథంలో రాసి ఉంటుంది. నంబర్ 1 జారత్వం చేసే పట్టణం, వ్యభిచరించే పట్టణం. నంబర్ 2 నరహత్య చేసే పట్టణం. నంబర్ 3 గర్వాంధంతో నిండుకున్నటువంటి పట్టణం. ఆ పట్టణ ప్రజలను మార్చాలని, ఆ పట్టణానికి దుర్గతి కలగకుండా ఉండునట్లుగా పావురం లాంటి యోనా ప్రవక్తను పంపించాడు. జస్ట్ 3 రోజుల ప్రయాణం కలిగిన పట్టణంలో 1 రోజు ప్రయాణం చేసి వాక్యం అందించాడు సార్. అది అన్య పట్టణమైనా, నినివే పట్టణం ఇశ్రాయేలు సంబంధించింది కాదండి, అషూరు సామ్రాజ్యానికి చెందినటువంటి పట్టణం. అన్యులకు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే అద్భుతం తెలుసా? సామాన్యుడు మొదలుకొని సామంతుని వరకు, రాజు మొదలుకొని సాధారణమైన వ్యక్తి వరకు బూడిదలో కూర్చొని గోనె పట్ట కట్టుకొని, మేము పాపం చేసిన వారిమయ్యా, మేము దుర్మార్గం చేసిన వారిమయ్యా, మేము అక్రమం చేసిన వాళ్ళమయ్యా, మాకు నాశనం కలగకుండా ఉండునట్లుగా, మాకు దుర్గతి కలగకుండా ఉండునట్లుగా మా తరపున దేవుడని యెహోవాని మొరపెట్టండి అయ్యా అని వీళ్ళు దుర్మార్గతను విడిచి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే పశ్చాత్తాపడటం ప్రారంభించారో, వారి పశ్చాత్తాపాన్ని చూసి దేవుడే తన మనస్సును మార్చుకున్నాడు. విన్నారా? అయిలరా బోధిస్తున్న నాతో సహా, నేను 100కు 100 పాళ్ళు నీతిమంతుడిని కాదు. ఏదో దోషం ఈ నిష్ప్రయోజకుడు నేలుబడి చేస్తా ఉంది. ఏదో దోషం, ఏదో పాపం, దేవునికి ఆయాస్కరమైన ఏదో దుర్మార్గత నీ నేలుబడి చేస్తా ఉంది. 2వ రోజు జార్జ్ అని చెప్పారు కదా, యెరూషలేమా నీవు రక్షించబడినట్లు నీ చెడుతనమును కడిగి వేసుకో అంటాడు. ఈ రాత్రి వాక్యం వింటుండగా నీ చెడుతనాన్ని కడిగి వేసుకోగలిగితే, నినివే పట్టణాన్ని కనికరించిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నిశ్చయంగా కనికరించునుగాక. ఎందుకు దైవ సేవకులను ఆయా పట్టణాలకు పంపిస్తారు? సన్మార్గంలోకి ప్రజలను నడిపించడానికి. దోషభరితమైన ప్రజలు దుర్గతి పాలు కాకుండా సుగతి వాళ్ళకు కలగటానికి, సన్మార్గంలో వాళ్ళని నడిపించడానికి దైవ సేవకులను దేవుడు పంపించాడు. ఈ 4 రోజుల సభలో కూడా అయిలరా
సన్మార్గంలో మరెక్కువగా మిమ్మల్ని నడిపించాలని కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దేవుడి మీటింగ్ ఏర్పాటు చేశారు. చెడుతనాన్ని విడిచిపెట్టి సన్మార్గంలోకి యేసయ్య పేరిట మీరు వచ్చుదురుగాక. చెబుదాం గట్టిగా ఆమెన్. రెండవది, సన్మార్గంలో నడిపించడానికి మాత్రమే కాదు, దేవుని సంకల్పం ప్రజల పట్ల ఏముందో, ప్రజల జీవితాల్లో దేవుడు తాను ఏమి చేయ ఉద్దేశించాడో ఆయన సంకల్పాన్ని ప్రజలకు తెలియచేయటానికి ఆయా పట్టణాలకు, ఆయా గ్రామాలకు దైవ సేవకులను దేవుడు పంపిస్తాడు. ఓ రోజు సమూయేల్ అనే ఓ గొప్ప దైవ సేవకుణ్ణి, సమూయేల్ అనే ఓ గొప్ప దైవ సేవకుణ్ణి బెత్లెహేం అనే చిన్న గ్రామానికి పంపించాడు. అద్భుతం. గొప్ప సేవకుడు, పెద్ద సేవకుడు చిన్న గ్రామానికి వచ్చాడు. పెద్ద సేవకుడు చిన్న గ్రామానికి వచ్చాడు. అద్భుతం తెలుసా? ఆ దైవజనుడు ఆ చిన్న గ్రామానికి వస్తే పట్టణంలో ఉన్న సర్పంచ్ మొదలుకొని సామాన్యమైన మనుషుని వరకు పరిగెత్తుకుంటూ దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళి, ప్రవక్త సమాధానంగానే వస్తున్నారా, సమాధానంగానే మా పట్టణంలో అడుగు పెడుతున్నారని దైవ సేవకుడు పట్టణంలో అడుగు పెడితే ప్రజలు గడగడ వణుకుతున్నారు. ఆ కాలంలో ప్రజల భక్తి విశ్వాసాలు చూడండి. దైవజనుడు ఒక పట్టణానికి వస్తే ఆ పట్టణంలో ఉన్న ప్రజలు గడగడ వణుకుతున్నారు. ప్రవక్త సమాధానంగానే వస్తున్నావా, సమాధానకరమైన వార్త తీసుకొని వస్తున్నావా, ఏమైనా వినాశనాన్ని కూర్చున్న వార్త తీసుకొని వస్తున్నావా అని గ్రామ ప్రజలు గడగడగడమని వణుకుతున్నారు. నేనంట, దైవజనుడంటే ప్రతి విశ్వాసికి హృదయంలో ఒక పవిత్రమైన భయం ఉండాలి. ఆమెన్ చెప్తాం గట్టిగా, కొంచెం గట్టిగా. ఎందుకు మీలో కొంతమంది ఆమెన్ చెప్పట్లేదంటే నా డౌట్. పాస్టర్ గారిని చూసి మీరు భయపడటం దేవుడు ఎరుగు. పాస్టర్ గారిని చూసి మీరు భయపడటం దేవుడు ఎరుగు. మిమ్మల్ని చూసి భయపడుతున్నారేమో. ఒక్కళ్ళు సరిగా చెప్పలా. నిజమే, కొంతమంది పాస్టర్ గారులు అనుకుంటూ ఉంటారంట, అన్నయ్య ఆడి చర్చి మానేస్తే బాగుండు అన్నయ్య, అలాగని రావద్దు. ఏమన్నా మీరు ఎప్పుడన్నా అనుకున్నారేంటి? ఆడి చర్చి రాకుండా ఉంటే బాగుండన్న. ఆడు అసలే పుండాగోరోడు. ఎక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ, ఈ జుట్టుకు ఆ జుట్టు ముడేసి గొడవలు పెట్టి ఈ పని చేస్తూ ఉంటాడన్న చర్చిలో. ఏ పని? అంతకు మించి ఎక్కువ వివరం చెప్పలేను. ఈ పని చేస్తాడన్న, సంసారాలు సంఘాలకు చిచ్చు పెడతాడన్న, ఆడు రాకుండా ఉంటే బాగుండని కొంతమంది విశ్వాసులను చూసి సేవకులు భయపడుతున్నారు. దైవజనమా, నేనంట, దైవజనుడు అంటే, యెహోవా చేత అభిషేకించబడిన దైవజనుడు అంటే ప్రతి విశ్వాసి గుండెల్లో ఓ దైవికమైన భయం గూడుగట్టుకును కాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఎప్పుడైతే దైవ సేవకుడు అంటే ఒక తెలియని భయం, అది దైవికమైన భయం, ఒక దైవికమైన గౌరవం ఎప్పుడైతే విశ్వాసుల హృదయాల్లో ఉంటుందో, ఆ దైవ సేవకుని నోటు నుంచి వచ్చే మాట మనుషుల మాటగా ఎంచక దేవుని మాటగా ప్రజలు ఎంచటం ప్రారంభిస్తారు. ఎప్పుడైతే దేవుని మాటగా ఎంచటం ప్రారంభించారో విత్తిన వాక్యపు విత్తనం 30 దొంతులుగా 60 దొంతులుగా 100 ఫలించడానికి దేవుడు కృప చూపిస్తాడు. అయ్యా సమాధానంగానే వచ్చారా? ఎస్, సమాధానంగానే వచ్చాను. ఇంతకు విషయం ఏంటి? యెషయా ఇంటిలో ఒక వ్యక్తిని రాజుగా దేవుడు కోరుకున్నాడు. ఒక వ్యక్తిని దేవుడు రాజుగా కోరుకున్నాడు. ఇక వివరాలు చెప్పలేను. మొదటి 7 చూపించారు. ఇతడే 4 చూసి అనుకున్నాడు. దేవుడు అంటాడు, సమూయేల్ షటప్ యువర్ మౌత్. మనుషుడు బాహ్య రూపాన్ని చూస్తాడు. ఎత్తెంత, పొడుగెంత, పర్సనాలిటీ ఎంత, 6 ప్యాక్ బాడీయా కాదా, ఫ్యామిలీ ప్యాక్కా, అందగాడా కాదా, చక్కగా పాటలు పాడేవాడా కాదా, చక్కటి వాక్చాతుర్యం కలిగిన వాడా కాదా. మనుషులు బాహ్య రూపాన్ని చూస్తారు. నేను అంతరంగాన్ని తొంగి చూసే దేవుడను. యెషయా అడిగాడు, అయ్యా నా కొడుకులందరినీ పిలిచా, ఈ 7 కాదంటున్నాడే, ఇంకొకరు ఎవరైనా ఉన్నారా? అప్పుడు చెప్పాడు, ఉన్నాడా ఒకడు పిచ్చి మహారాజు, ఆడి ఇంట్లో పనికిరాడు, సైన్యానికి పనికిరాడని గొర్రెలు గాయటానికి పంపించే వాడు ఎందుకు పనికిరాడయ్యా, కాస్త ఎడ్డిగా ఉంటాడు, ఏం బట్టలు సరిగ్గా వేసుకోవటం రాదు, ఆడికి
నాజుగ్గా తయారవటం రాదు, సెంటు కొట్టడం రాదు, స్ప్రే కొట్టడం రాదు, దేనికి పనికిరాడు అని చెప్పి చివరికి గొర్రెలు గాయటానికన్నా పనికి వస్తాడని గొర్రెలు గాయటానికి పంపించానయ్యా. సరే పిలిపించన్నాడు. ఇప్పుడు సమూయేలు దగ్గరికి దావీదు వచ్చేటప్పుడు ఎలా ఉంటుంటుందంటే వేషం, అప్పటికి కొన్ని రోజులు అవుతుంది ఇల్లు విడిచిపెట్టి అడవుల్లో, కొండల్లో, గుహల్లో గొర్రెలను మేపుతూ ఉన్నాడు. నేను ఇలా అనుకుంటా, చింపిరి జుట్టు, తైలి సంస్కారం లేని తల, అప్పుడే నూనూగు మీసాలు, కాస్తంత లైట్ గడ్డం అంత వచ్చి ఉండదు కానీ నూనూగు మీసాలు, మాసిపోయిన బట్టలు, ఆ గొర్రెల పెండంతా బట్టల మీద. ఆయన అనుకొని ఉంటాడు, మా నాన్న అసలు నన్ను పిలవడే, ఎందుకు పిలిచినట్టని. నా ఊహ ఎలా ఉంటుంది. దావీదు వచ్చేటప్పుడు ఎలా వచ్చి ఉంటాడో తెలుసా? నా వైపు చూడాలి అందరూ. ఇట్లా కాలర నవ్వులుకుంటా పిచ్చోడు వచ్చినట్టు వచ్చి ఉండొచ్చు. సమూయేలు కంటికి ఆని ఉండకపోవచ్చు. ఆకాశమందలి దేవుడు అంటాడు, సమూయేల్, యెహోవా కోరుకొనినవాడు ఇతడే, ఇశ్రాయేలు సర్వ సమాజం మీద ఇతని రాజుగా నేను నిలవబెట్టబోతూ ఉన్నాను. నా చిత్తమంతా ఇతని ద్వారా నేను జరిగించబోతూ ఉన్నాను. ఈయన నా ఉద్దేశాలన్నీ జరిగించేవాడు. తండ్రి అనుకున్నాడు, వీడు వెర్రోడు కదయ్యా. దావీదు కూడా అన్నాడు, నేను నరుడను కాదు, పురుగును, మనుషుల చేత నిందించబడిన వాడిని, తృణీకరించబడిన వాడిని. నా బ్రతికయ్య ఇది, నేను పురుగును. నా కుటుంబంలో నా తోబుట్టులు నన్ను పురుగులాగా చూశారయ్యా. నరుల చేత నిందించబడిన వాడిని, నరుల చేత తృణీకరించబడిన వాడిని, ఇది నా బ్రతుకు. దేవుడు అంటాడు, తృణీకరించబడిన దావీదో, నీ మీద నాకున్న సంకల్పం ఏంటో తెలుసా? తృణీకరించబడిన నిన్నే మూలకు తలరాయిగా నేను మార్చబోతూ ఉన్నాను. దావీదు తన జీవితాన్ని 22వ కీర్తనలో చెప్తాడు. ఒకసారి చూడండి, కీర్తనల గ్రంథం 22వ కీర్తన ఒకసారి చూడండి. 6వ చరణం నాతో కలిసి చెప్పండి. నేను నరుడను కాను, స్వరం ఎత్తాలి, నేను నరుడను కాను, పురుగును, నరుల చేత నిందించబడిన వాడను, ప్రజల చేత తృణీకరించబడిన వాడను. తమ్ముడు, చెల్లి, మీలో ఎవరైనా మీ తోబుట్టువులు, రక్త సంబంధికులు మిమ్మల్ని పురుగును చూసినట్టు చూస్తున్నారా? తృణీకరిస్తూ నిన్ను గూర్చి మాట్లాడుతున్నారా? ఎందుకో నీ కుటుంబం అంటే, ఎందుకో నీ పిల్లలంటే చుట్టూతో ఉన్న నీ రక్త సంబంధికులు అవహేళన చేస్తూ తృణీకారంగా మాట్లాడుతున్నారా? నీ మీద దేవునికి ఉన్న సంకల్పం ఈ రాత్రి నేను చెప్పడానికి ఆత్మచేత రేపబడుతున్నాను. ఏంటో తెలుసా? ఏ బంధువుల మధ్యలో తృణీకరించబడ్డావో, ఏ రక్త సంబంధికుల మధ్యలో వెలివేయబడ్డావో, వెలివేయబడిన నిన్నే, వెలివేయబడిన నీ పిల్లలనే భవిష్యత్ కాలములో మూలకు తలరాళ్ళుగా దేవుడు మార్చబోతున్నాడు. ఇది నీ పిల్లల పట్ల, నీ పట్ల దేవునికి ఉన్న సంకల్పం. తృణీకరించారా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని గ్రహించు. ప్రజలు నిన్ను నిందిస్తున్నారా? ఓ ప్రత్యేకమైన ప్రేమతో దేవుడు నిన్ను చేరదీయాలని ఆశపడుతున్నాడు. ఈ రాత్రి గ్రహించు. దావీదును తృణీకరించారు, పురుగులాగా చూశారు. అసలు దేవుని మనసు ఎంత గొప్పదో తెలుసా? మొదటి నుంచి లోకంలో ఎవరు వెర్రివాళ్ళో ఆ వెర్రివాళ్ళని పిలుచుకొని జ్ఞానులు సిగ్గుపడినట్లుగా వెర్రివారిని దేవుడు నిలవబెట్టాడట. గనుల ఎదుట నీచులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఆ గనులైన వారి ఎదుట నీచులైన దేవుడు నిలవబెట్టి వేడుకగా దేవుడు ఊరేగించాడట. నీ దేవుడు ఎంత గొప్ప దేవుడో ఓ మాట చెప్తా. ఈ సృష్టి అంతటిలో అత్యంత జ్ఞానం కలిగిన మేధావి ఎవరై అంటే మనిషే. మనిషిని మించిన మేధావి ఎవరున్నారు? చంద్రమండలం మీదకి వెళ్ళగలిగాడు, అంగార గ్రహం మీదకి వెళ్ళగలిగాడు, ఇంకా సూర్యగ్రహం మీదక. అట్లాంటి ప్రయత్నాలు ఏం చేయొద్దన్నా, ఖాళీ బూడిదైపోతాం. అది సరే, అంగార గ్రహం మీదకి వెళ్ళగలిగాడు, చంద్రమండలం మీదకి వెళ్ళగలిగాడు. ఇక్కడుండి అమెరికాకు ఫోన్ చేస్తే అరక్షణంలో అటు నుంచి
హలో, చూసారా? ఈ టెక్నాలజీ కనిపెట్టింది మనిషి. ఇంత గొప్ప మహామేధావిని దేవుడు ఎక్కడి నుంచి పుట్టించాడో తెలుసా? బంగారంలో నుంచి పుట్టించలేదు సుమి, దేవదారు కర్రలో నుంచి పుట్టించలేదు సుమి. ఈ మహామనిషిని, మహా గొప్ప మేధావిని మట్టిలో నుండి పుట్టించాడు. మట్టి మట్టి మట్టి. నేనంట, బంగారానికి విలువ ఉందా లేదా? ఉందా లేదా? మట్టికి విలువ ఉందా లేదా? ఇప్పుడు దారిని వెళ్తా ఉన్నాం, కాలుకు బురదంటింది. ఆ బురదంటిన మరుక్షణమే చీ అని చెప్పి ఆ మట్టి అక్కడే రాసి కడుక్కొని వెళ్ళిపోతాం. ఒకవేళ మట్టి అంటకుండా 1 అరకిలో బంగారం అంటుకుంటే, నా వైపు చూడండి, 1 అరకిలో బంగారం అంటుకుంటే పీటీ ఉషా పరిగెత్తినట్టు పరిగెత్తుతారు. బోల్ట్ ఇస్తున్నాడు చూసారా? ఆ రేంజ్లో పరిగెత్తుతారు, కనపడరు ఇంకా. ఎందుకు? బంగారం విలువైంది. మనిషిని బంగారంతో చేయలేదు, దేవదారు కర్రలో నుంచి చేయలేదు, సరళ వృక్షపు మానులో నుంచి చేయలేదు. ఎందుకు విలువ లేదు అని ఎంచబడిన మట్టిలో నుంచి, నేనంట, విలువ లేని దానిలో నుండి విలువైన మనిషిని దేవుడు సృష్టించాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే చీప్ మెటీరియల్లో నుండి, మరలా చెప్తున్నాను, చీప్ మెటీరియల్లో నుండి చీఫెస్ట్ వ్యక్తిని దేవుడు కలుగు చేశాడు. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకు ప్రజల చేత చీ చా వెలివేయబడిన బ్రతుక, తృణీకరించబడిన బ్రతుక. నువ్వు అలా వెళ్తూ ఉంటే వెనక నుంచి ప్రజలు పకపక నవ్వుతున్నారా, ఎగతాళి చేస్తున్నారా? వీడికి పిల్లలను పెంచడం కూడా రాలేదురా, కొడుకుని ఎలా పెంచాలో వీడికి రాలేదురా, చూడు వీడి సంఘం ఏమైపోయిందో, చూడు వీడి సంసారం ఏమైపోయిందోనని ప్రజలు చాటున నవ్వుకుంటున్నారా? నమ్మండి, ఏ ప్రజల మధ్యలో నవ్వులు పాలయ్యారో అదే ప్రజల మధ్యలో ఒక వేడుకగా దేవుడు మిమ్మల్ని ఊరేగించబోతున్నాడు. ఇది మీ పట్ల దేవునికి ఉన్న సంకల్పం. ఎక్కడ తలదించుకున్నారో, ఎక్కడ అవమానపడ్డారో, ఎక్కడ నిందను అనుభవించారో, నిందను అనుభవించిన చోటే రెట్టింపు ఘనత మీకు, మీ పిల్లలకు, మీ పిల్లల పిల్లలకు నా దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఇది నీ పట్ల దేవునికి ఉన్న సంకల్పం. అయితే సుమి, ఓ మాట, నీ పట్ల దేవుని సంకల్పం ఎంత గొప్పగా ఉంటుందో నీకెదురయ్యే శోధనలు కూడా అంత గొప్పగా ఉంటాయి. ఇది గుర్తుంచుకోండి. జార్జనను దేవుడు ఎంత గొప్పగా వాడుకోవాలనుకుంటాడో జార్జనకు ఎదురయ్యే శోధనలు కూడా అంతకంటే గొప్పగా ఉంటాయి. మాణిక్యం గారిని ఎంత అద్భుతంగా వాడుకోవాలని దేవుడు అనుకుంటాడో, ఎన్ని గొప్ప గొప్ప ప్రణాళికలు దేవుడు రచిస్తాడో, బిడ్డ, నీకెదురయ్యే శోధనలు కూడా అంతకంటే గొప్పగా ఉంటాయి. ఇంత గొప్ప సంకల్పం దావీదు మీద దేవుడు కలిగి ఉన్న తర్వాత దావీదును చంపటానికి సింహం వచ్చింది, ఎలుకబంటి వచ్చింది, గొలియాతు వచ్చాడు, చివరికి దయ్యం పట్టిన రాజు ఒక ఆయన ఉన్నాడు. 21 ఎవరన్నా ఏమి చుట్టమయ్యన్నా సౌలు రాజు 21 సార్లు హత్యాయత్నం చేశాడు. నేనంటా బిడ్డలరా, దేవుని సంకల్పం నెరవేర్చబడే వరకు అడుగడుగునా శోధన, అడుగడుగునా శోధన, అడుగడుగునా శోధన. తమ్ముళ్ళారా, చెల్లెలరా, మీలో ఎవరైనా రకరకాల శోధనల మధ్యలో చిక్కుకున్నారా? యేసయ్యా, నాకే ఎందుకు ఇన్ని శోధనలు వస్తున్నాయి, నాకే ఎందుకు ఇన్ని బాధలు వస్తున్నాయి, ఈ శోధనల వనయంలో ఎందుకు నేను చిక్కబడి ఇలా నల్లగొట్టబడుతున్నాను అల్లాడిపోతున్నావా? నీతో ఈ మాట చెప్పటానికి దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. ఏంటో తెలుసా? నీ మీద దేవునికి ఉన్న సంకల్పం బహు గొప్పది కనుక, బహు ఉన్నతమైనది కనుక, బహు కొలవలేనిది కనుక తట్టుకోలేని కొన్ని శోధనలు నీ బ్రతుకులు ఎదురవుతున్నాయి. సామెత ఒకటి ఉంది కదా, ఎంత చెట్టుకి కదా. అంటే నీ మీద దేవునికి ఎంత గొప్ప ప్రణాళిక ఉంటుందో నీకు ఎదురయ్యే శోధన కూడా అంత భయంకరంగా ఉంటుంది. సింహం వచ్చింది, ఎలుకబంటి వచ్చింది, వివేకం లేని తనమని సామెతల గ్రంథంలో రాసింది. దైవజనమ, మనలో ఉన్న వివేకం లేని తనాన్ని చంపాలి దేవుని బిడ్డలో. విశ్వాసులు ఎప్పుడు వివేకంగా బ్రతకాలి, దైవజనుడు ఎప్పుడు వివేకంగా బ్రతకాలి. వివేకంగా బ్రతికితే శత్రువు చేతిలో మనం పట్టబడం. కొంతమంది చూడండి, వచ్చే ఆదాయం కొంచెం, పెట్టే ఖర్చు చాలా. సామెత ఒకటి ఉంది, చారానా కోడికి బారానా మసాలా అని. ఒకసారి చెప్పండి.
ఆదాయమేమో గొర్రె తోక, పెట్టే ఖర్చేమో బర్రె తోక. రైట్, శాంతి గారు భలే గుర్తు చేశారు. ఆదాయమేమో గొర్రె తోక, పెట్టే ఖర్చేమో బర్రె తోక. వివేకం లేనోళ్ళు ఎందుకు అప్పులు 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 అప్పులు? క్రైస్తవుడెప్పుడు అప్పిచ్చేవాడిగా ఉండాలి కానీ అప్పు చేసుకుని బ్రతికేవాడిగా ఉండకూడదు. కొంతమంది ఎట్లా అప్పులు పాలైపోతారో చెప్తాను. ఒక తమ్ముడు నా దగ్గరికి భలే ఉద్యోగంగా వచ్చాడు. ఏ ఆదివారం ఎంత అద్భుతమైన ప్రసంగం చేసినాడు. ముఖంలో ఆ పండగ చూడలా, చివరికి క్రిస్మస్ రోజు కూడా చూడలా. ఆ రోజు మాత్రం ముఖం 1000 వాట్స్ బల్బు వెలిగినట్టు వెలుగుతుంది. ఎవరో తమ్ముడు అన్నా దేవుడు తన మహా గొప్ప కృపను బట్టి నాకు సెల్ ఫోన్ ఇచ్చాడన్నా, దీనికి మీ చేత ప్రార్థన చేయించుకుందాం అనుకొని వచ్చానన్నా అంటాడు. అన్నా ఇది 39,000 రూపాయలన్నా, మీరు గట్టిగా ప్రార్థన చేయండి అన్నాడు. ఎంతరా తమ్ముడా అన్న? 39,000 అన్నా అన్నాడు. నీ జీతం ఎంత అన్న? 13,000 అన్నాడు. 13,000 జీతగాడు 39,000 రూపాయలు సెల్ ఫోన్ కొంటే ఈ బడాయికి పోతే, అప్పులు కాదు బాగపోతే ఇంకేమవుతారు? ఈ డాంబికత్వానికి బాగపోతే ఇంకెంత అవుతారు? సామెత ఒకటి ఉంది, అప్పు చేసైనా ఏం చెప్పరు, అప్పు చేసైనా. విజయవాడలో ఒక సామెత ఉంది, పొలం అమ్మైనా పలావు తినాలంట. తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలో ఇంకో సామెత ఉంది, పుస్తెలు అమ్మైనా పులస చేప తినాలంట. పుస్తెలు అమ్మైనా. బిడ్లరా, వివేకంగా బ్రతుకు. వివేకం కలిగిన నాయకుడిగా దేవుని సన్నిధిలో జీవించు. సింహం చేతిలో, ఎలుకబంటి చేతిలో పట్టబడకు. యేసు నామం పేరిట అలాంటి దైవికమైన వివేకం దేవుడు అనుగ్రహించునుగాక. సరే, దావీదును అభిషేకించిన తర్వాత ఇంకా రాజు కాలేదు. దావీదుకు వ్యతిరేకంగా గొలియాతు నిలవబడ్డాడు. గొలియాతు ఎవరో తెలుసా? శత్రువైన సాతాను. క్రైస్తవ జనమా, దావీదును దేవుడు ఏర్పరచుకుందే యెహోవా పక్షాన యుద్ధాలు చేసి సాతాను రాజ్యాన్ని కూల్చి దేవుని రాజ్యం నిలవబెట్టడానికే దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ నిష్ప్రయోజకుని దేవుడు ఏర్పరచుకుంది. ఇక్కడ కూర్చున్న నా తోటి దైవ సేవకులందరినీ దేవుడు ఏర్పరచుకుంది మా రాజ్యాలు కట్టుకోవటానికి కాదు, ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ రాజ్యాన్ని కట్టుకోవటానికి కాదు, మరొక సంస్థ రాజ్యాన్ని కట్టుకోవటానికి కాదు. ఈ దైవ సేవకుల ద్వారా సాతాను రాజ్యం కూలిపోవాలి, దేవుని రాజ్యం అంతకంతకు అంతరంతకు విస్తరించబడాలి. అయితే ఒక మాట, రాజైన సౌలు చేయలేని కార్యం చిన్నోడు, ఎవరో అన్నారు పొట్టోడని. పొట్టోడని బైబిల్లో రాయబడలేదు, అది రత్నాకర్ గారు కనిపెట్టిన పదం. పొట్టోడని బైబిల్లో ఏం రాయలా. చిన్నోడు, రాజు చేయలేని కార్యం. వినండి, ట్రైనింగ్ అయిన సైనికులు చేయలేని కార్యం. ఏం సైనికులు మామూలుళ్ళ? పొద్దున్నే లేవటంతో ఎక్సర్సైజ్ చేయటం, 1/2 డజన్ కోడిగుడ్లు తింటారు, 6 అరటిపళ్ళు తింటారు. ఆ తర్వాత చపాతీలు. ఎన్ని తమ్ముడు? చపాతీలు, పూరీలు. టెంట్లో ఉండి యుద్ధానికి ఒక్కడు రాకుండా టెంట్లో ఉండి పిస్తాలు, బర్గర్లు. ఒక్కడు కత్తి పట్టుకోట్లా. టెంట్లో ఉంటాం. సైనికులు కదా, పొద్దున్న రావాల్సిన టిఫిన్ వస్తుంది, మధ్యాహ్నం భోజనం వస్తుంది, ఈవినింగ్ ఉంటుంది కదా, ఏమంటారు? స్నాక్స్ కాదు, స్నేక్స్ వస్తున్నాయి. రాత్రి భోజనం, మధ్యలో పిస్తా, మధ్యలో ఇంకోటి ఏంటి తమ్ముడు? బాదం. తినేవాడు తింటున్నాడు, ఒక్కడ కత్తి పట్టుకోట్లా. రాజు కత్తి పట్టుకోట్లా, సైనికులు కత్తి పట్టుకోట్లా. చిన్నపిల్లడు వచ్చాడు, చిన్నపిల్లడు. రాజు చేయలేని కార్యం, తర్ఫీదు పొందిన సైనికులు చేయలేని కార్యం యెహోవా చేత అభిషేకించబడిన దావీదు జరిగించాడు. అయిలారా, నా మాట నమ్మండి. నీ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా? నీ తల్లి వంశంలో ఎవ్వరూ చేయలేని ఓ ప్రత్యేకమైన కార్యం, నీ తండ్రి వంశంలో, నీ కుటుంబ చరిత్రలో ఎవ్వరూ చేయలేని ఓ ప్రత్యేకమైన కార్యం నీ ద్వారా జరిగించాలని దేవుడు కోరుకున్నాడు.
కామారెడ్డి ప్రాంతం నుంచి ఎంతోమంది దైవ సేవకులు వచ్చారు. ఎస్, నేను నమ్ముతున్నాను. మెదక్ పట్టణంలో సేవ చేస్తున్న సేవకులు ఎంతోమంది ఉన్నారు. మెదక్ పట్టణానికి క్రైస్తవ్యం కొత్త ఏమీ కాదు. గడిచిన 100 సంవత్సరాల క్రైస్తవ మెదక్ సంఘ చరిత్రలో ఏ సేవకుడు చేయలేని సేవ ఈ సేవకుల ద్వారా దేవుడు జరిగించాలని కోరుకున్నాడు. గతంలో ఎవరూ చేయలేని పవిత్రమైన పరిచర్య ఈ తరంలో బ్రతుకుతున్న మా ద్వారా దేవుడు జరిగించాలని కోరుకున్నాడు. ఆయన చిత్తం జరిగించును గాక. అయితే ఇక్కడ ఒక మాట, విలువైన మాట, నా వైపు చూడండి. రాజు చేయలేని కార్యం, సైనికులు చేయలేని కార్యం దావీదు ద్వారా దేవుడు ఎందుకు చేశాడో తెలుసా? దావీదు ప్రాణానికి తెగించి తన ప్రాణం కంటే దేవుని నామ ఘనతను ఎక్కువగా ఇష్టపడ్డాడు. సున్నతి లేని ఈ ఫిలిష్తీయుల ఎదుట జీవం కలిగిన నా దేవుని నామం అవమానపరచబడ్డమా? నా దేవుని నామాన్ని నిలవబెట్టాలి, ఆయన నామ ఘనత విషయమై నా ప్రాణం పోయినా పర్వాలేదని ప్రాణానికి తెగించి యుద్ధ భూమిలో నిలవబడ్డాడు. దైవజనమా, ఏ సేవకుడైతే తన ప్రాణం కంటే ప్రభు పరిచర్యను ఎక్కువ ప్రేమిస్తాడో ఆ దైవజనుడి ద్వారా సాతాను రాజ్యాలు కూల్చబడతాయి, దేవుని రాజ్యం నిశ్చయంగా నిలవబెట్టబడతాయి. ఎలాంటి వాళ్ళు కావాలి? తన భార్య కంటే, తన పిల్లల కంటే, తన కుటుంబం కంటే, తన రక్త సంబంధికుల కంటే, చివరికి తన ప్రాణం కంటే ప్రభు పరిచర్యను ఎక్కువగా ఏ సేవకుడు ప్రేమిస్తాడో, ఏ సేవకుడు పానార్పణంగా పోయబడతాడో అతని ప్రాణానికి ప్రతిగా వేల కొలది ఆత్మలను దేవుడు అప్పగించడం ప్రారంభిస్తాడు. ఇక్కడ ఒక మాట, రాజు ఇట్రా, మీరు ఇద్దరు ఇట్రండి, ఒకసారి చూడండి, త్వరగా రండి, ఇటుండి, నువ్వు అటుండి. ఈయన గొలియాతు అనుకోండి, నువ్వేం గొలియాతు కాదు. ఈ ఒక్క నిమిషానికి అది దిగిన తర్వాత నువ్వు గొలియాతు అనేవి కాక ఈ ఒక్క నిమిషమే ఇటు తిరుగు. ఈయన గొలియాతు, ఈయన దావీదు. చూడండి ఒకసారి, గిరగిరా గిరగిరా తిప్పి వడిసిలో రాయి వేసాడు. ఒకసారి, బా ఏం అద్భుతమైన కళ నాయన, లేకపోయినా తిప్పుతున్నాడు. ఇది కృప అంటే. రాయి ఇటు వచ్చి రాయి తగిలింది. సహజంగా ఎదుటి నుంచి రాయి వచ్చినప్పుడు వెలకలుగా పడతారా, బోర్లుగా పడతారా? చెప్పండి సార్, వెలకలుగా పడతారా, బోర్లుగా పడతారా? వాస్తవంగా వెల్లకలుగా పడాలి. కానీ గొలియాతు విచిత్రం తెలుసా? బోర్లుగా పడ్డాడట. ఎందుకు బోర్లుగా పడ్డాడో చెప్పంటారా? దావీదు రాయితో చచ్చాడు అనే కంటే కూడా దావీదు విశ్వాసాన్ని దేవుడు గణపరచడానికి గొలియాతు గాడి వెనక దేవుడు నిలవబడి ఉంటాడు, కఠామని కొట్టి ఉంటాడు. పడు. దేవుని కొరకు ఒక్క అడిగే 99 అడుగులు దేవుడు వేస్తాడు. అయ్యా, నీ పని చేయాలని ఆశ ఉంది, నన్ను బలపరిచయ్యా. కోట్ల కొలది ఆత్మలకు తండ్రిగా మారాలని ఆశ ఉంది, నన్ను బలపరిచయ్యా. గ్రామ గ్రామంలో నీ వాక్యం ప్రకటించాలని ఆశ ఉంది, వాడుకోయ్యా. నశించిపోతున్న ఆత్మలను నీ తట్టు తిప్పాలని ఆశ ఉంది, వాడుకోయ్యా. నరకం ఖాళీ అయిపోవాలి, పరలోకం ఆత్మల చేత నింపబడాలి, నా ఆశిదయ్యా, వాడుకోయ్యా. నా ప్రాణాన్నే నీకు పెట్టుబడిగా పెడతానని ఓ దైవజనుడు ఒక్కడుగు ముందుకేస్తే తర్వాత చేయాల్సిన కార్యక్రమాలన్నీ దేవుడే జరిగిస్తాడు. నాయన ఇంకలే, నేను అతిశయానికి చెప్పట్లా. ఈ బెడ్లో ఉన్నారు కదా, జార్జ్ అన్న ఉన్నాడు కదా, ఒకసారి నిలబడి జార్జ్ అన్న, మండోడు బండోడు, ఇంకేం పేర్లు పెడదాం. రత్నాకర్ అన్న, మీరు తెలుగు కవి కదా, కానీ అవసరం వచ్చినప్పుడు ఉపయోగపడని కవి. బండోడు. ఈ సేవకులు ఉన్నారు కదా, సేవకు వచ్చేటప్పుడు మా అమ్మ నాన్నల్ని విడిచిపెట్టి, మా ఉద్యోగాలను విడిచిపెట్టి, కడుపు కోత మిగిల్చి, హైదరాబాద్లోనే నేను ఇంజనీరింగ్ చదివాను, హైదరాబాద్లోనే ఉద్యోగం చేశా. పేద కుటుంబం, నా తండ్రి చేతికి వచ్చిన ప్రథమ ఫలం నేను.
నాన్న సేవకి వెళ్తాను. అలాగని అందరూ ఇలాగే చేయాలని కాదు. నాకున్న సమర్పణ ఏంటంటే, ఒకసారి సేవలో అడుగుపెట్టిన తర్వాత అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, తోబుట్టువులు, పుట్టిన గడ్డ వీటన్నిటిని విడిచిపెట్టాలి. ఆ సమర్పణతో సేవకు వచ్చా. నాన్న సేవకి వెళ్తానని ఇంట్లో చెప్తే నన్ను సేవకు పంపించేటప్పుడు ఎట్లా పంపించారో తెలుసా? నా తమ్ముళ్ళు, నా చెల్లి, నా అక్క భుజం మీద పడి ఏడుస్తూ, నా పిచ్చి తల్లి గుండె లవిసేలాగా ఏడుస్తూ, ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేటప్పుడు ఎట్లా ఏడ్చి పంపిస్తారో నన్ను సేవకు పంపించేటప్పుడు అట్లా ఏడ్చి పంపించారు. మీ మెదక్ ప్రాంతంలోనే రాజు ఇట్రా, ఈయన పేరు రాజు. ఏ ఊరుకు రాజు నన్ను అడగొద్దు. నా ప్రార్థన ప్రపంచానికే ఈ బిడ్డను రాజుగా దేవుడు చేయును గాక. ఆమేనా? ఈ తల్లికి, వీళ్ళ తల్లికి 2 పిల్లలు. వీళ్ళ అమ్మమ్మ అంటే మహాప్రేమ రాజుకి. ఏం పేరు మీ అమ్మమ్మ పేరు? సువార్తమ్మ. మర్చిపోలేదు ఇంకా. ఎక్కడుంది సువార్తమ్మ తల్లి? ఎక్కడున్నావు అమ్మా? సువార్తమ్మ తల్లి, రైట్, థ్యాంక్ యూ. అదిగో థ్యాంక్ యూ. అదిగో ఆ తల్లి. వాళ్ళ అమ్మోళ్ళు ఎంత ప్రేమించారో నాకు తెలియదు, కానీ వాళ్ళ అమ్మోళ్ళ కంటే బిడ్డను ఎక్కువ ప్రేమించింది. మా నతానియల్ అన్న ఈ బిడ్డకి నేను బాప్తిసం ఇచ్చాను. ఎక్కడ? సుల్తాన్పూర్, చెరువులో బాప్తిసం ఇచ్చాం. ఈ బిడ్డ మేము చెప్పలా జీవితాంతం దేవుని కొరకు నపుంసకుడిగా మారి పెళ్ళి మేము చెప్పలేదు. అస్సలు మేము చెప్పలేదు. కొందరు పెళ్లి చేసుకొని సేవ చేస్తారు, తప్పే లేదు. పేతురు పెళ్లి చేసుకొని సేవ చేయలేదా? తిమోతి అక్కడ దాకా ఎందుకు మెదుట నిలబడి నాకు వివాహమైంది. ఈ బిడ్డలు వివాహం చేసుకోకుండా దేవునికి నపుంసకులుగా బ్రతకాలనుకున్నారు. నేనంట సేవకు వచ్చినప్పుడు మాకు మొద్దన్నం ఎట్లా, రేపు మా భవిష్యత్తు ఎట్లా, మా మంచి చెడు చూసేది ఎవరు, రేపు వృద్ధాప్యానికి వెళ్ళిన తర్వాత మా గుక్కెడి నీళ్లు, గంజి నీళ్లు పోసేది ఎవరు, ఏమీ ఆలోచించాల. వీళ్ళ ప్రాణం కంటే ప్రభు పనిని ఎక్కువ ప్రేమించారు బిడ్డలు, ఎక్కువ ప్రేమించారు. నేను నమ్ముతా, ప్రాణం కంటే ప్రభు పనిని ఏ సేవకుడు ప్రేమిస్తాడో ఆ సేవకుడు ఎడారిలో అడుగుపెట్టిన ఎడారి ఏదేనులాగా మారిపోతాంట. ఎడారిలో దేవుడు సెలయేరులు పుట్టించడం ప్రారంభిస్తాడు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. దైవజనమా, ఒకసారి మీరు ఆలోచించండి. దావీదు పట్ల దేవునికి ఉన్న సంకల్పం తెలియచేయటానికి సమూయేలు ప్రవక్తను దేవుడు పంపించాడు. ఒకసారి రాత్రి వాక్యం వింటున్న మీ జీవితాల్లో కూడా పురుగులాగా ప్రజల చేత ఎంచబడిన వాళ్ళారా, తృణీకరించబడి బ్రతుకుతున్న వాళ్ళారా, ఎగతాళి నొందుతున్న వాళ్ళారా, క్రైస్తవులంటే లోకంలో కొంతమంది తృణీకారంగా ఒకవేళ నిన్ను గూర్చి ఎగతాళిగా మాట్లాడుతూ ఆ ఎగతాళి మాటలు వింటూ ఏడుస్తూ ఇక్కడికి వచ్చావేమో. నా ప్రభు మాట నమ్ము. నీ పట్ల దేవుని సంకల్పం తెలియచేయటానికే నన్ను ఈ స్థలంలో నిలవబెట్టాడు. విశ్వసించు. ఏ వీధిలో తలదించుకొని నడిచావో, నలుగురికి ముఖం చూపించలేక ముసుకేసుకొని ఏ వీధిలో నడిచావో అదే వీధిలో నీ తలపైకెత్తే మహారాణిలాగా దేవుడు నిన్ను ఊరేగించబోతున్నాడు. తృణీకరించబడిన బ్రతుకులని మూలకు తలరాళ్ళుగా. అసలు దావీదు పట్ల దేవుని కొన్న సంకల్పం ఎంత గొప్పదో తెలుసా? దావీదు నడుములో నుండి సొలొమోనును పుట్టించాడు. అసలు ఆ సంకల్పం చూడండి. ఆ సొలొమోనులో నుండి కొంతమంది రాజులు అలా 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 మన లోకంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూస్తే అదే దావీదు వంశంలో నుండి లోకరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారు ఉద్భవించారు. అరే, దావీదు అంటంతో ఈరోజు మన గొప్పోడిగా కనపడవచ్చు. ఒకప్పుడు పురుగు, ఒకప్పుడు తృణీకరించబడిన వాడు, ఒకప్పుడు వెలివేయబడిన వాడు. తృణీకరించబడిన బ్రతుకును తరతరాలకు నిత్య ఆశీర్వాద కారకుడిగా దేవుడు మార్చాడు. దావీదు దేవుడే నీ దేవుడు. నీ బ్రతుకులో కూడా అలాంటి విప్లవాత్మకమైన కార్యం ఈ రాత్రి నుండి దేవుడు జరిగించునుగాక.
గట్టిగా చెప్దాం ఆమేన్. నంబర్ 1, సన్మార్గంలో నడిపించడానికి ప్రవక్తలను దేవుడు పంపిస్తాడు. రెండవది, సంకల్పాన్ని తెలియచేయటానికి దేవుడు దైవ సేవకులను పంపిస్తాడు. మూడో మాట చెప్పమంటారా? సరిదిద్దటానికి దైవ సేవకులను పంపిస్తాడు. దేవుడు దావీదు ఒకానొక సందర్భంలో కొంచెం తప్పటడిగేశాడు. కొంచెం తప్పటడుగు కాదు, చాలా పెద్ద తప్పటడిగేశాడు. అది ఏ వయసులో? వృద్ధాప్యానికి వచ్చే వయసులో. అయిలరా, ఈ మాట చెప్పడానికి నేను భయపడుతున్నా. అయితే దీని గురించి ఎక్కువ వివరం చెప్పలేను. రేపు ఎర్లీ మార్నింగ్ దావీదు అంత ఘోరమైన తప్పు చేసినా ఎందుకు క్షమించబడ్డాడు? మరికొందరు ఎందుకు క్షమించబడలేదు? సౌలు దావీదు కంటే ఘోరమైన తప్పేం చేయలా, కానీ సౌలు క్షమించబడలేదు. యెరోబాము దావీదు చేసినంత ఘోరమైన తప్పేమి చేయలా, కానీ క్షమించబడలేదు. కయ్యూను కూడా అంత ఘోరమైన తప్పేమీ చేయలా, ఒక హత్య చేసింది. దావీదు హత్య జరిగించాడు, బత్షెబాతో పాపం చేశాడు. అయినా దావీదు కనికరించబడ్డాడు, క్షమించబడ్డాడు. ఎందుకు క్షమించబడ్డాడో రేపు ఎర్లీ మార్నింగ్ 5 గంటలకి ఎమాన్యుయల్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్లో షార్ట్ మెసేజ్లో చెప్తాను, తప్పకుండా వినండి. మెట్టుకు దైవజనమా, దావీదు తప్పటడుగు వేశాడు. ఆ దావీదు దగ్గరికి నాతానును పంపించాడు. ఎందుకో తెలుసా? నువ్వు దోషివి అని చెప్పటానికి కాదు, అతన్ని సరిచేయటానికి నాతానును దేవుడు పంపించాడు. కొన్ని పౌరుష పదజాలాలు వాడాడు. దావీదా, నువ్వు వధించిన ఒక గొర్రెకు ప్రతిగా నీ ఇంటిలో 4 గొర్రెలు వధించబడబోతున్నాయి. ఈ దినము నుండి సదాకాలము నీకు యుద్ధాలు జరగబోతున్నాయి. నీ ఇంటిలో నుంచే నీకు శత్రువులను లేవనెత్తుతా. ఆ తర్వాత మాట చాలా కఠినమైన మాట. నీ కడుపును పుట్టినవాడే నీ ఉపపత్నులతో భయంకరమైన కార్యక్రమం చేస్తాడు. ఇదిగో దీనికి ఆనవాలుగా బత్షెబాకు నీకు పుట్టిన పెట్టున్నాడే, వాడు ఇప్పుడు చచ్చిపోబోతున్నాడు అన్నాడు. ఆ మాట అన్నప్పుడు దావీదు రాజు కదా, రోషం తెచ్చుకొని, ఎరా నేను చేస్తానని చెప్తున్నావా? నా ఇంట్లో 4 చేస్తారని చెప్తున్నావా? పుట్టిన బిడ్డ సస్తాడని చెప్తున్నావా? వాళ్ళు చావటం దేవుడు ఎరుగు, నిన్ను చంపకపోతే నన్ను అడుగు. తీరా కతే ఏ సేవకేటో లేభై, వీడంట నాతానుగాడంట. నేనేంటి, నా స్టేటస్ ఏంటి? రాజు అనేది కూడా చూడకుండా ఎంత పౌరుష పదజాలాలతో నన్ను గద్దిస్తాడా? నా భార్యను, నా కడుపును పుట్టిన కొడుకే. ఏం మాట్లాడుతున్నావు? చంపేస్తా నిన్ను అనాలి. దావీదు ఏం చేశాడో తెలుసా? కుప్పలాగా కూలిపోయి, నేను పాపం చేశానయ్యా, నేను అపరాధం చేశానయ్యా, నేను చెడు చేశానయ్యా, ఎరిగి బుద్ధి లేని పని నేను చేశానయ్యా, వెక్కి దేవుని దగ్గర ఏడ్చాడు. ఎంత పౌరుష పదజాలాలు వాడినా ఒక్క మాట కూడా దైవజనుడికి తిరస్కారంగా మాట్లాడాల. ఆ పశ్చాత్తాపపు హృదయమే, ఆ ఒప్పుకోలు హృదయమే దేవుని మనస్సు గెలుచుకోవటానికి కారణమైంది. గట్టిగా చెప్దాం హల్లెలూయా. దైవజనమా, ఇంతకంటే అది చిన్న తప్పు పెద్ద తప్పు అని మనమేమి బేరీజు వేయటం కాదు. కానీ రెహబాము కాలంలో రాజ్యం 2గా చీలింది. 10 గోత్రాలు, ఒకసారి చూడండి, 10 గోత్రాలు యెరోబాము అనే ఒక రాజు చేతికి అప్పగించాడు. ఆ రాజు చేతికి అప్పగించేటప్పుడు దేవుని సంకల్పం ఏమనుకున్నాడు తెలుసా? బైబిల్లో రాయబడి ఉంది. యోధా రాజ్యములో దావీదు సింహాసనాన్ని ఎలా స్థిరపరిచానో ఇశ్రాయేలు ప్రజల మధ్యలో కూడా యెరోబాము సింహాసనాన్ని స్థిరపరచాలి అని అనుకున్నాడు. కానీ యెరోబాము ఏం చేశాడో తెలుసా? ప్రజలు తనను విడిచి యెరూషలేంకి వెళ్ళి యెరూషలేములో ఉన్న దేవాలయాన్ని సందర్శించుకుంటారేమోనని బేతేలులో ఒక దూడను, దానులో ఒక దూడను, ఇదే నీ దేవుడైన యెహోవా అని చెప్పి ప్రజలను విగ్రహారాధన వైపు పురికొల్పాడు. దైవజనమా, నేనంట, నన్ను నేను భ్రష్టుని చేసుకుంటే ఒక శిక్షే వస్తుంది. ప్రజలు భ్రష్టులయ్యేటట్లుగా నేను చేస్తే, నాయకుడైన నేను చేస్తే వినాశనం కలిగిద్ది. పెంటంతా ఊడ్చినట్లుగా యెరోబాము ఇంటిని దేవుడు ఊడ్చేశాడు. బైబిల్లో రాయబడిన మాట.
ఇంకో చోట ఏమని రాసి ఉంటుందో తెలుసా? ఒకడు ప్లేట్ అంతా తుడిచి, అన్నం తిన్న తర్వాత కడుగుతారు కదా, కడిగిన ప్లేట్ అంతా తుడిచి బోర్లా వేసినట్లుగా యెరొబోము ఇంటి వారిని నేను బోర్లా వేయబోతున్నాను. ఎందుకు ఇంత పౌరుష పదజాలం, ఇంత కఠినమైన మాట దేవుడు అన్నాడు? అరే, దావీదు చేసిన తప్పుతో పోలిస్తే ఇది కొంచెం అన్నట్లుగా అనిపిస్తుంది కదా. ఎంత తప్పు చేసిన వాడినైనా దేవుడు శిక్షించటానికి తొందరపడడో. ఎందుకో తెలుసా? ఈ దేవుడు దీర్ఘశాంతం కలిగిన దేవుడు, ఈ దేవుడు సహనం కలిగిన దేవుడు. నినివే పట్టణాన్ని గురించి చెప్పేటప్పుడు కూడా ఈరోజు మారు మనసు పొందకపోతే రేపు నాశనం చేస్తాను అని అనలేదు. దేవుడు అక్కడ ఏమంటాడో తెలుసా? 40 రోజుల్లో నినివే పట్టణం నాశనం కాబోతుంది. అయ్యా, 40 రోజులు టైం ఎందుకు సార్? నువ్వు దేవుడు కదా, రైట్ రాయల్గా ఈరోజు మారకపోతే రేపు చంపేస్తా అని అనొచ్చుగా. దేవుడు కోపగించడానికి నిదానించేవాడు, ప్రేమను చూపటానికి ఆతృతపడే మనసున్న గొప్ప దేవుడు ఆ దేవుడు. అందుకనే నేటి వరకు మనం బ్రతికున్నాం. సరే, ఇక్కడ చూడండి, యెరొబోము అంత తప్పు చేశాడు. యోధా పట్టణం నుంచి ఒక ప్రవక్తను పంపించాడు. ప్రవక్తను పంపించి ఏం చెప్పారు ఒకసారి చూడండి ఆ మాటలు. 13వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం. విలువైన మాటలు నేను ముగించబోతున్నాను. 1వ వచనం నుంచి 6వ వచనం వరకు నేను త్వరగా చదువుతాను. నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. అంతటా దైవజనుడైన ఒకడు పెద్దగా యెహోవా చేత సెలవు నుండి యోధా దేశములో నుండి బేతేలునకు వచ్చాను. ధూపము వేయుటకై యెరొబోము ఆ బలిపీఠము వద్ద నిలిచి ఉండగా. ఎవరు ధూపం వేయటానికి నిలవబడ్డారు? ఒకసారి పెద్దగా చెప్పాలి. యెరొబోము ఎవరు? రాజు. నేనంట ధూపవేదిక దగ్గర ఎవరు ధూపం వేయాలి? యాజకుడు ధూపం వేయాలి. ఈయనేమంటాడో తెలుసా? ఈ స్థలంలో నేనే యాజకుడిని, నేనే రాజుని. సామెత ఒకటి ఉంది, నేనే రాజు నేనే మంత్రి. మాకేమి సేవకులు అవసరంలా, నేనే పాస్టర్ గారిని, నేనే రాజుని. ఆ పని చేస్తా, ఈ పని చేస్తానని ధూపవేదికెక్కి ధూపం వేస్తూ ఉంటే ప్రవక్త మాట్లాడిన మాటలు చూడండి. 2వ వచనం, నాతో కలిసి. ఆ దైవజనుడు పెద్దగా యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ ప్రకటన చేశాను. ఎవరికి చేశాడు? స్వరమెత్తాలి. యెరొబోము రాజుకా, బలిపీఠానికా? యెరొబోము రాజుతో డైరెక్ట్గా ఎందుకు మాట్లాడేదో తెలుసా? మనోడు ఎంత మంచివాడో దేవుడికి తెలుసు కనుక. దావీదుతో డైరెక్ట్గా మాట్లాడటానికి గద్దిస్తే లోబడతాడన్న ప్రత్యక్షత దేవునికి ఉంది. తిరుగుబాటుదారుడు కాదు, మూర్ఖంగా ప్రవర్తించేవాడు కాదు. ఇతడు మూర్ఖుడన్న సంగతి దేవుడు ఎరిగి యెరొబోము పేరు నా వైపు చూడండి, యెరొబోము పేరు ప్రస్తావించకుండా ఏమంటాడు తెలుసా? నాతో కలిసి చెప్పండి. బలిపీఠమా, బలిపీఠమా, పెద్దగా బలిపీఠమా, బలిపీఠమా. యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియాను ఒక శిశువు పుట్టును, నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలముల యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును. నెక్స్ట్ వర్స్. ఆ బలిపీఠం నాతో కలిసి, ఈ బలిపీఠము బ్రద్దలైపోయి దాని మీదనున్న బుగ్గి ఒలికిపోవుటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చాను. 4వ వచనం, బేతేలునందున్న బలిపీఠాన్ని గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరొబోము విని. ఎవరిని గూర్చి ప్రకటన చేశాడు? యెరొబోము గూర్చా, బలిపీఠాన్ని గూర్చా? అరే చెప్పండి సార్, రాజును గూర్చి కాదు. ఎందుకంటే మా ఓడి అట్టాటోడు దేవుడికి తెలుసు, వీడు ఎక్కడ తొందరపడతాడునని నాజూగ్గా ఇండైరెక్ట్గా దేవుడు చెప్పించాడు. చూడండి, అక్కడ బేతేలునందున్న బలిపీఠాన్ని గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరొబోము విని. ఐలారా నా వైపు చూడండి. యెరొబోము విని బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి వానిని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయెను, దాన్ని వెనుకకు తీసుకొనుటకు అతనికి శక్తి లేకపోయెను.
అసలు నేను అంటానండి, దావీదును గద్దించడానికి వాడిన పౌరుష పదజాలాలలో కొంతైనా ఇంత పౌరుష పదజాలమైన ఈ ప్రవక్త వాడాడా? బలిపీఠాన్ని కూర్చి మాట్లాడాడు. బలిపీఠమా, నువ్వు బ్రద్దలు కాబోతున్నావు, ఇదిగో సూచన అని బలిపీఠాన్ని కూర్చి మాట్లాడితే ఆ గద్దించిన దైవ సేవకుని కొట్టటానికి చెయ్యెత్తాడండి. పెంట ఓడవబడినట్లుగా ఓడవబడింది అతని ఇల్లు. అయిలరా, ఒక తండ్రిగా మీ క్షేమాన్ని కోరుకునే సేవకునిగా నా 2 చేతులు జోడించి మీ కాళ్ళకు దండం పెట్టి చెప్తున్నా, మీరు వెళ్తున్న సంఘాలలో దైవ సేవకుడు రోషం కలిగిన వాడై వాక్యం ఉన్నది ఉన్నట్లుగా చెప్తే దావీదులాగా పశ్చాత్తాపడి ఏడవండి. మీ పిల్లలను దేవుడు దీవించడం ప్రారంభిస్తాడు. మీ పిల్లల మీద దేవుడు కనికరాన్ని చూపించడం ప్రారంభిస్తాడు. సూర్య చంద్ర నక్షత్రాదులు నిలిచి ఉన్నంత కాలం దావీదు దీపం యెరూషలేములో ప్రకాశిస్తుందని దేవుడు సెలవిచ్చాడే. దావీదును రాజుగా చేయటం కాదు, దావీదు పిల్లలను రాజుగా చేశాడు. అతనిలో ఉన్న పశ్చాత్తాపపు హృదయం. యెరోబాము ఉన్నాడే, దైవ సేవకుడనే ప్రత్యక్షత లేదండి. అరే, దేవుని ప్రతినిధి, యెహోవా చేత పంపబడిన వాడు దేవుడు ఈ దైవజనుణ్ణి మా కొరకు పుట్టించాడు. ప్రారంభంలో చూసాం కదా, సేవకులను ప్రజల కొరకు దేవుడు పుట్టించాడట. ఈ దైవజనులు దేవుని చేత మా కొరకు పుట్టించబడిన వారు. ఎందుకు పుట్టించాడు, ఎందుకు పంపించాడు? మమ్మల్ని సరిచేయటానికి, మమ్మల్ని దిద్దుబాటు చేయటానికి, మమ్మల్ని హెచ్చరించడానికి. మేము దారి తప్పి ప్రవర్తిస్తున్నప్పుడు, బాబు ఈ దారిలో నడవండి హెచ్చరించడానికి, దిద్దుబాటు చేయటానికి సేవకులు పంపించారన్న ప్రత్యక్షత యెరోబాముకు లేక ఆ దైవజనుని కొట్టడానికి చేయెత్తాడు. ఎండిపోయింది. నేను శపించట్లేదు సుమే, వాక్యాన్ని బట్టి చెప్తున్నా. ఎప్పుడైనా దైవ సేవకుడు మీ అపరాధాన్ని గద్దిస్తూ హెచ్చరిస్తూ చెప్పినప్పుడు మీ మనస్సులో సనిగితే, నేను శపించట్లా, లేఖనాన్ని బట్టి చెప్తున్నాను, మీ చేతి పనులు ఎండిపోతాయి, జాగ్రత్త. మీ చేతి పనులు ఎండిపోతాయి, జాగ్రత్త. మీ వ్యాపారాలు ఎండిపోయే ప్రమాదం ఉంది, జాగ్రత్త. ఉద్యోగ స్థలాల్లో ఎండిన అనుభవాన్ని చూసే పరిస్థితి ఉంటుంది, జాగ్రత్త. యెరోబామా, ఎందుకు చెయ్యి ఎండిపోయింది? వాక్యం ఉన్నది ఉన్నట్లుగా చెప్పే దైవ సేవకునికి విరోధంగా నా చెయ్యి పైకెత్తా. అయిలారా, ఒకసారి ఆలోచించండి. నేను సేవ చేస్తున్న జీడిమెట్ల ఏరియాలో ఓ మంచి సేవకుడు ఎవరైనా కనపడితే సేవ చేస్తూ ఉంటే నేను ప్రోత్సహించాలి. సేవ చేస్తున్న వాళ్ళని చూసి, చాలు ప్రభా, వాళ్ళు అద్భుతమైన సేవ చేస్తున్నారు, ఇంకా ఆశీర్వదించు నాయన, ఇంకా వాళ్ళని బలపరచు, ఆశీర్వదిస్తూ మాట్లాడాలి. వాళ్ళని చూసి నేను చెయ్యెత్తేనా నా సంఘం ఎండిపోవటం ప్రారంభిస్తుంది, నా సంఘం ఖాళీ అయిపోవటం ప్రారంభిస్తుంది. నాకు ఇచ్చిన ఆత్మలు నన్ను విడిచిపెట్టి ఎటో వెళ్ళిపోవటం ప్రారంభిస్తారు. ఎందుకో తెలుసా? వాక్యానుసారంగా బ్రతికే సేవకుడికి ఎవడైనా విరోధంగా లేస్తే, శపించట్లేదు, వాక్యం చెప్తున్నాను, చెయ్యి ఎండిపోయింది. దావీదు ఎండిపోలా, పచ్చని ఒలీవ చెట్టులాగా ఎదుగుతూ వర్ధిల్లుతూ వచ్చాడు. ఎందుకో చెప్పంటారా? నాతాను అంత సూటిగా గద్దించాడు కదా అయ్యగారు, శాంతయ్య గారు. ఎంత పౌరుష పదజాలం! అసలు ఆ మాటలు నేను చెప్పడానికి కొంచెం లైవ్ వెళ్తుంది, ఇబ్బంది పడుతున్నా. రేపు ఎర్లీ మార్నింగ్ మెసేజ్లో చెప్తా. నీ కడుపును పుట్టిన కొడుకే, నీ ఆ మాట అన్నప్పుడు, ఏమిరా నువ్వు సావుకుడివేనా? రే శాపాల పాస్టరావు, నువ్వు శాపాలు పెట్టడానికైనా వచ్చింది? తప్పు చేస్తే నాజుగ్గా చెప్పాలా, మెల్లిగా శుతిమెత్తనగా చెప్పాలా, పెరగిచ్చి జోలపాట పాడాలా, శుతిమెత్తనగా చెప్పాలి. కానీ ఎంత పౌరుష పద్యాలు మాడతావు, ఏం మాట్లాడుతున్నాను అని అనలేదు. కుప్పలాగా కూలి దేవుని కాళ్ళు పట్టుకొని ఏడ్చాడు. అందుకని ఆ పశ్చాత్తాపపు కన్నీళ్లు చూసే పచ్చని ఒలీవ మొక్కలాగా దావీదును దేవుడు ఆశీర్వదించాడు. దావీదు గద్దించిన సేవకుడిని ఎంత ప్రేమించాడో మనసును అట్లా కదిలించే ఒక మాట సార్. దినవృత్తాంతాల 1వ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. 3వ అధ్యాయం 5వ వచనం.
చివరి మాటలు నేను చదువుతాను, నాతో కలిసి చెప్పండి. యెరూషలేములో అతనికి పుట్టిన వారు ఎవరనగా, అందరూ నాతో కలిసి, అమ్మీయేలు కుమార్తె అయిన బత్షెబ వలన కలిగిన షిమ్యా, షోబాబు, నాతాను, సొలొమోను అను నలుగురు. ఒకసారి నా వైపు చూడండి, నాతో కలిసి చెప్పండి. షిమ్యా, అందరూ చెప్పాలి. షిమ్యా, షోబాబు, నాతాను, సమూయేల్. మరలా మొదట ఆయన పేరు షిమ్యా, రెండవ ఆయన పేరు షోబాబు, మూడవ ఆయన పేరు నాతాను, నాలుగవ ఆయన పేరు చెప్పాలి సార్, నాలుగవ ఆయన పేరు సొలొమోన్. నేను మిమ్మల్ని అడుగుతా, మూడో ఆయన పేరేంటి? నాతాను ఎవరి పేరు? ఏ ప్రవక్త? నా వైపు చూడాలా. ఏ ప్రవక్త? గ్యాస్ కొట్టిన ప్రవక్త, గ్యాస్ తీసిన ప్రవక్త? అలాంటి సేవకులు కావాలి వినయన్న. రాజశేఖరయ్య గారు లాంటి సేవకులు కావాలి. సేవకులను తిట్టడం కాదు, దిద్దుబాటు చేయటం. అలాంటి సేవకులు కావాలి. మన లోపం ఉన్నది ఉన్నట్లుగా తెలియచేసే దైవ సేవకుల తరం కావాలి. అంత గద్దిస్తే తనకు పుట్టినటువంటి కుమారులకు, బత్షెబ వలన పుట్టిన కుమారులో మూడో వాడికి నాతాను అని పేరు పెట్టాడు. నాతాను అనే పేరుకున్న అర్థం ఏంటో తెలుసా? యెహోవా దానము, యెహోవా వరము అని అర్థం. ఒకరోజు నాతాన్ అనే కొడుకు దావీ దగ్గరికి వెళ్ళి, నానా నాకు నాతాన్ అనే పేరు ఎందుకు పెట్టావు నాన్న? ఆతాన్ అనే పేరు పెట్టకపోయావా? నాతాన్ అని ఎందుకు పెట్టావు నాన్న అంటే అంటాడంట, ఒరే దావీద్ అనేవాడి దీపం నేటికి యెరూషలేములో ప్రకాశిస్తూ ఉందంటే నాతాన్ అనే ప్రవక్త గద్దించిన గద్దింపే ఆరిపోయిన ఈ దీపాన్ని వెలిగించిందిరా. గద్దించిన ప్రవక్తను నేనన్నడు మరిచిపోకుండా ఉండునట్లుగా ఈ దీపం వెలిగించిన వాడరా, ఈ దీపానికి జీవాన్ని పోసిన వాడరా. ఆరిపోవలసిన దీపం శాపమై చేసిన పాపం బ్రతుకులో శాపంగా మారి శపితమైపోవలసిన ఈ బ్రతుకు ఈరోజు ఒక దీపంలాగా వెలుగుతుందంటే ఆ దైవజనుడు గద్దించిన గద్దింపు నాకు క్షమను భిక్షగా దయచేసిందిరా. దావీదు మాటలో ఉన్న అర్థం ఏంటో తెలుసా? ఓ మంచి దైవజనుడు, దేవుడిచ్చిన వరం, దేవుడిచ్చిన వరం, దేవుడిచ్చిన వరం. పెద్దగా చెప్పండి సార్ ఆమెనని, పెద్దగా ఆమెన్. అయిలరా ఒక మాట చెప్తాను. ఓ మంచి రాజకీయ నాయకుడు చనిపోతే, రాజశేఖరయ్య గారు చెప్తారు ఇప్పుడు ఈ మాట, ఒక మంచి రాజకీయ నాయకుడు చనిపోతే అంతకంటే మంచి రాజకీయ నాయకుడు పుట్టుకొస్తాడు. ఓ ప్రధానమంత్రి చనిపోతే నిజమే, అమ్మో ఇందిరాగాంధీ ఎంత అద్భుతమైన ప్రధాని అని అనుకున్నాం. ఇందిరాగాంధీని మించిన ఆయన రాజీవ్ గాంధీ గారు. అబ్బా రాజీవ్ గాంధీ గారు ఎంత అద్భుతమైన మేధావి అనుకున్నాం. రాజీవ్ గాంధీ గారిని మించిన ఆయన పివి నరసింహారావు గారు. అబ్బా పివి నరసింహారావు గారు ఎంత గొప్ప ప్రధాని అనుకున్నాం. ఆయన్ని మించిన ఆయన అటల్ బిహారీ గారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎంత అద్భుతమైన ప్రధానో అని అనుకునే లోపో మౌన మునీశ్వరుడు, అద్భుతమైన మేధావి ఎవరు చెప్పండి? ఈరోజు భారతదేశం శాస్త్రీయంగా సాంకేతిక పరంగా ఎంత విరాజిల్లుతుందంటే మొట్టమొదటి కారణం ద గ్రేట్ మన్మోహన్ సింగ్ గారు. ఒక మాట మాట్లాడేవాడు కాదు, మౌనంగా ఉండేవాడు. కొంతమంది ఉంటారు మాటల మాంత్రికులు, అంత మాటలు తప్పితే ఏముండదు, ఏముండదు, కొబ్బరి పీసు అంతే, ఏముండదు. మాటల మాంత్రికులు అంతే. అదిగో అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం, వచ్చి చూస్తే ఏముండదు. కొంతమంది మాటలు ఎట్లుంటాయో తెలుసా? అదిగో మా పాలనలో నీళ్లు వరదలై ప్రవహిస్తూ ఉన్నాయి, ఏరులై ప్రవహిస్తూ ఉన్నాయి, నదులు పొంగిపోతున్నాయి, కాలువలు పొంగిపోతున్నాయి, సముద్రాలు నిండిపోతున్నాయి అని చెప్తారు. ఆ నదుల దగ్గరికి వెళ్ళి చూస్తే చివరికి బురద కూడా ఉండదు అక్కడ. మాటల మాంత్రికులు. ఒక రాజు పోతే అంతకంటే శక్తివంతమైన రాజు వస్తాడు, ఒక మంత్రి పోతే అంతకంటే శక్తివంతమైన మంత్రి వస్తాడు. రాజశేఖరయ్య గారు ఏం చెప్తారో తెలుసా? ఓ బలమైన అభిషేకం కలిగిన దైవ సేవకుడు పోతే అలాంటి దైవ సేవకుడు మరలా పుట్టుకు రావటానికి ఎన్ని సంవత్సరాల కాల వ్యవధి పడుతుందో. సేవకుల విలువ సంఘం ఎప్పుడు గుర్తించాలి?
నాతాను ప్రవక్తను దావీదు ప్రేమించినట్లుగా ఆ ప్రేమించడాన్ని బట్టే సరిదిద్దుకున్నాడు. సరిదిద్దుకోవటాన్ని బట్టే దావీదు కుటుంబం నేటికి విరాజిల్లటానికి దేవుడు కృప చూపించాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఆఖరి 2 మాటలు క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తా. ఎందుకు దేవుడు ప్రవక్తలను పంపిస్తాడు? నంబర్ 1, సన్మార్గంలో నడిపించడానికి. నంబర్ 2, సంకల్పాన్ని తెలియచేయటానికి. నంబర్ 3, సరిదిద్దటానికి. విన్నారా? నంబర్ 3, సరిదిద్దటానికి. నంబర్ 4, ఒక చక్కటి మాట చూడండి. ఆ వాక్యం చదువుకొని సడలిన మోకాళ్ళను దిట్టపరచడానికి, సడలిన గుండెలను దిట్టపరచడానికి. యెషయా గ్రంథం 37వ అధ్యాయం. యెషయా గ్రంథం 37వ అధ్యాయం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 37వ అధ్యాయం, సరే 36వ అధ్యాయం ఒకసారి చూసి తర్వాత అటువైపు వెళ్దాం. ఒకసారి చూడండి. 36వ అధ్యాయం 12వ వచనం. అవి చదవటానికి అంత బాగావు, అయినా నాతో కలిసి చెప్పండి. రబ్షాకే ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యొద్దను నన్ను పంపెను. తమ మలమును తినునట్లుగా, తమ మూత్రమును తాగునట్లుగా మీతో కూడా ప్రాకారం మీద ఉన్న వారి యొద్దకు నన్ను పంపెను కదా అని చెప్పి గొప్ప శబ్దంతో యోధా భాషతో ఇట్లా నేను రైట్ నా వైపు చూడండి. ఆ కాలం అష్షూరీయులు ప్రపంచ రాజ్యాలను ఏలుబడి చేస్తున్న కాలం. ఫిలిష్తీయుల మీద యుద్ధానికి వెళ్ళారు, ఫిలిష్తీయుల్ని జయించారు. అమోరీయులు, అమాలేకీయులు, మోయాబీయులు వీళ్ళందరి మీద యుద్ధానికి వెళ్ళారు. అష్షూరు సామ్రాజ్యం ప్రపంచమంతా విస్తరిస్తూ ఉంది. ఆ కాలంలో సన్హరీబు రాజు. హిజ్కియా యోధా ప్రాంతానికి రాజుగా ఉన్న దినాల్లో రబ్షాకే అనే మంత్రిని పంపించి, ఇదిగో హిజ్కియా, నీతో యుద్ధం చెయ్యం, మాతో సమాధానపడు, మీతో యుద్ధం చెయ్యం. లేదు కత్తి పట్టుకుంటానని అంటావా? విను 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 కత్తి పట్టుకుంటానని అంటావా? నిన్ను జయిస్తాం. ఒకవేళ నాకు దేవుడు ఉన్నాడు అంటావా? ఏం ఫిలిష్తీయులకు దేవుళ్ళు లేరా? అమోనీలకి దేవతలు లేరా? మోయాబీలకి దేవతలు లేరా? వాళ్ళ దేవతలు మా చేతిలో నుండి వాళ్ళని ఎట్లా తప్పించలేకపోయారో, నీవు ఆరాధించే నీ దేవుడు కూడా నిన్ను తప్పించలేడు. తిరుగుబాటు చేసావా? నిన్ను ఆక్రమించుకున్న తర్వాత భయంకరమైన మాట అంటాడు, నీ మూత్రం నీ చేత తాపిస్తా, నువ్వు విసర్జించిన మలం నీ చేత తినిపిస్తా. భయకంపితమైన పరిస్థితి. ఈరోజు ప్రపంచ దేశాల్లో కొంతమంది వ్యక్తులు మాట్లాడే మాటలు క్రైస్తవుల గుండెల్లో భయాన్ని పుట్టించే ఇలాంటి భయకంపితమైన మాటలు వింటూ బ్రతుకుతున్నాం. అయితే విషయం ఏంటో తెలుసా? సన్హరీబు రాకమునిపే, అష్షూరు రాకమునిపే దేవుడు సడలిన హృదయాలను ధైర్యపరచడానికి ఒక మాట ముందుగానే సెలవిచ్చాడు. చూడండి ఆ మాట. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 8వ వచనం. 31వ అధ్యాయం 8వ వచనం. భలే విచిత్రంగా ఉంటుంది ఆ మాట. నాతో కలిసి చెప్పండి. నరునిది కాని ఖడ్గము వలన, పెద్దగా నరునిది కాని ఖడ్గము వలన అష్షూరీయులు కూలుదురు, మనుషునిది కాని కత్తి పాలగుదురు, ఖడ్గము ఎదుట నుండి వారు పారిపోవుదురు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఈ రాత్రి వాక్యం వింటున్న క్రైస్తవ జనమా, యోధా ప్రజలను అష్షూరీయులు అనే భయం ఆవరించింది కదా. ఈ రాత్రి వాక్యం వింటున్న నీ బ్రతుకులో నిన్నే భయం ఆవరించిందో? అప్పుల భయం ఆవరించిందా? అనారోగ్య భయం ఆవరించిందా? ఆర్థిక ఇబ్బందులనే భయం ఆవరించిందా? భార్యాభర్తల మధ్యలో సమాధానం లేని స్థితి, లోబడని పిల్లల పరిస్థితి, ఏ భయం ఆవరించి ఈరోజు ఈ స్థలానికి వచ్చావో నాకు తెలీదు. అయితే ఒక శుభవార్త. అష్షూరీయులనే భయం యోధా ప్రజలను ఆవరించక మునిపే దేవుడు సెలవిచ్చాడు. యోధా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, హిజ్కియా రాజా,
అశూరీయులకి భయపడకండి. నరునిది కాని ఖడ్గము వలన అశూరీయులు కూలిపోతారు. ఖడ్గమే, కానీ ఎవరి ఖడ్గం కాదు, పెద్దగా అది కత్తే, వాళ్ళు కత్తి పాలవుతారు. కానీ ఆ కత్తి మనిషి పట్టుకున్నది కాదు. అంటే చెప్పకనే చెప్తున్నాడు, కత్తి ఖడ్గం మీరు పట్టుకోకుండానే దేవుడు మీ పక్షాన యుద్ధం చేస్తాడు. క్రైస్తవ జనమా, ప్రస్తుతం మన చుట్టూతో ఉన్న పరిస్థితులను బట్టి మనం కలవరపడాల్సిన పని లేదు, మనం కత్తి పట్టుకోవాల్సిన పని లేదు, మనం ఖడ్గం పట్టుకోవాల్సిన పని లేదు. నీవు ఆరాధించే దేవుడు యుద్ధశూరుడగు యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా అని పేరు వహించిన వాడు. ఆయనే మన పక్షాన యుద్ధం చేస్తాడు. శత్రు శాసము లేకుండా దేవుడే కార్యం చేస్తాడు. అయితే హిజ్కియా ఏం చేశాడో తెలుసా? దేవుని మందిరానికి వెళ్ళి బలి అద్భుతమైన ప్రార్థన చేశాడు. అయ్యా, ఫిలిష్తీయులను అష్షూరీయులు ఆక్రమించారు నిజమే, మోయాబీయులను ఆక్రమించారు నిజమే. మోయాబీయులకి దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు. అయితే వారికంటే నువ్వు ప్రత్యేకమైన వాడివి కదయ్యా, వారికంటే నువ్వు ప్రత్యేకమైన వాడివి కదయ్యా. నీవు జీవము కలిగిన దేవుడవు, అవి జీవం లేనివి. ఇక అంతకంటే ఎక్కువ చెప్పలేను. నేను ఆరాధించే నీవు జీవం కలిగిన వాడివి, కళ్ళుండి చూసేవాడివి, చెవులుండి వినేవాడివి, నోరుండి మాట్లాడేవాడివి, హృదయం ఉండి నీ ప్రజల పక్షాన రోషము పూని నువ్వు కార్యాలు చేసే దేవుడివయ్యా. నీవు జీవం కలిగిన వాడివి. నా వేద్యం నీకే అప్పగిస్తున్నానని మందిరంలో ఏడవలసినంత ఏడ్చాడంటే, ఇంటికి వచ్చాడండి, తల కింద దిండు పెట్టుకున్నాడండి, గురకలు పెట్టి నిద్రపోయాడు. ఏ దిండు పెట్టుకున్నాడు తెలుసా? ఈ వాగ్దానపు దిండు పెట్టుకున్నాడు. ఏ వాగ్దానం? నరునిది కానీ ఖడ్గం వలన కోలతారు అని అన్నావు కదా, నేను ఖడ్గం పట్టుకోను. మరి ఏ గుర్రానికి ఖడ్గం ఇస్తావో, ఏ ఏనుకు ఖడ్గం ఇస్తావో, చివరికి దేవదూతల్ని పంపి ఖడ్గం ఇచ్చి యుద్ధం చేపిస్తావో నాకు తెలియదు. నేను కత్తి పట్టుకోనయ్యా, నీ వాగ్దానాన్ని తలదిండుగా పెట్టుకొని హాయిగా నిద్రపోతున్నానయ్యా అని నిద్రపోయాడు. తెల్లారేసరికి సైనికులు పరిగెత్తుకుంటూ వచ్చారు. రాజా, రాత్రి ఏమైనా నువ్వు యుద్ధానికి వెళ్ళావా? యుద్ధానికి వెళ్ళటం ఏంట్రా బాబు, నేను గురకలు పెట్టి నిద్రపోతే. ఎందుకు ఈ మాట అంటున్నారు? మైదానంలో అష్షూరీయుల రక్తం ఏరులై ప్రవహిస్తూ ఉంది, ఏరులై ప్రవహిస్తూ ఉంది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 1,85,000 మంది సైనికులు హతులైపోయారు. రక్తం ఏరులై ప్రవహిస్తూ ఉంది. ఎవరు కత్తి పట్టుకున్నారు రాజా అంటాడు రాజు. రాత్రివేళ దేవదూత దూషణ కత్తి చేతబూని యుద్ధ భూమిలో అడుగుపెట్టి మన పక్షాన దేవదూత యుద్ధం చేశాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అష్షూరీయులు కోలుతారు. దేంతో కోలుతారు? నరునిది కాని ఖడ్గము వలన. అష్షూరీయులు లయమైపోతారు. మనుషులది కాని కత్తి వలన. కత్తే కానీ మనిషి పట్టుకోలే. ఎవరు పట్టుకున్నారు? ఖడ్గమే. నరుడు పట్టుకోలే. ఎవరు పట్టుకున్నారు? సాక్షాత్తు దేవుని దూత, ప్రధాన దూత. ఆ ప్రధాన దూతే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. క్రైస్తవ జన్మ, ఏ భయంతో నువ్వు వచ్చినా, సడలిన పరిస్థితిలో వచ్చావేమో, నీతో ఈ మాట చెప్తున్నాడు. చుట్టూత ఎన్ని పోరాటాలు ఉన్నాయో కొన్ని రోజులు ఓపిక పట్టు, వాటన్నిటిని దేవుడు నెమ్మలించేటట్లుగా కార్యం చేయబోతున్నాడు. నీ మీద రంకిలేసిన సమస్యలే, నిన్ను ముంచాలని ప్రయత్నం చేసిన సమస్యలే, నిన్ను నాశనం చేస్తాయేమో అని భయపెట్టిన సమస్యలే యేసు నామం పేరిట నీ బ్రతుకులో మౌనమైపోవునుగాక. ఎందుకు ప్రవక్తలను పంపించాడంటే సడలిన మోకాళ్ళను బలపరచడానికి. ఆఖరి మాట 2 నిమిషాల్లో చెప్పి ముగిస్తాను. సిద్ధపరచడానికి దేవుడు ప్రవక్తలను పంపిస్తూ ఉన్నాడు. ఎక్కడికి సిద్ధపడటానికి? వీసా వస్తే అమెరికా వెళ్దామని. వెళ్ళండి, వద్దని కాదు. ఎక్కడికి వెళ్ళటానికి సిద్ధపడాలని? ఈ లోకం మనకు శాశ్వతం కాదు. నిజమైన లోకం, యుగాయుగాలు మనం నివసించే లోకం పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యం కొరకు ప్రజలను సిద్ధపరచడానికి దేవుడు ప్రవక్తలను పంపిస్తూ వచ్చాడు. అపోస్తలుడైన పౌలును
అనేక ప్రాంతాలకు పంపించినప్పుడు పౌలు మహాశయుడు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేవాళ్ళు. చూడండి ఆ మాట ఒకసారి. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 22వ వచనం. ఇది చెప్పి ప్రార్థన చేసుకుందాం. నాతో కలిసి చెప్పండి. శిష్యుల మనసులను దృఢపరిచి, అందరూ పెద్దగా, విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలెననియు వారిని హెచ్చరించెను. చప్పట్లు కొడదాం గట్టిగా. అమలారా, పౌలు మహాశయుడు మాట్లాడుతున్న మాట, మనం అనేక శ్రమలు అనుభవించి ఎక్కడ ప్రవేశించాలట? దేవుని రాజ్యములో ప్రవేశించాలని వాళ్ళని హెచ్చరించాడు. ఈ భూలోకంలో మనం బ్రతుకుతున్న దినాల్లో దేవుని రాజ్యం చేరే ముందు కొన్ని శ్రమలు వస్తాయి, కలవరపడకు. కొన్ని ఇబ్బందులు వస్తాయి, కలవరపడకు. కొన్ని అవమానాలు వస్తాయి, కలవరపడకు. కొన్ని తిరస్కారాలు వస్తాయి, కలవరపడకు. మరలా చెప్తున్నాను, కొన్ని శ్రమలు నీ బ్రతుకులు నీకు ఎదురవుతాయి. ఒక అద్భుతం తెలుసా? పొందబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తాం. ఏమంట? పొందబోవు మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు. చులకనగా ఉండే శ్రమలు అంటాడు. మీలో కొంతమంది అనొచ్చు, ఏంటి అయ్యగారు శ్రమలు చులకనగా ఉన్నాయా? మా బాధలు మీకేం తెలుస్తాయి అయ్యగారు, మీ పాస్టర్లు అంతే చెప్తారు, మా బాధలు మీకేం తెలుస్తాయి అయ్యగారు అని అంటారు. ఎంత బాధను అనుభవిస్తున్నా ఇది చులకని శ్రమ. ఎందుకో చెప్పమంటారా? ఒక 80 సంవత్సరాలు బ్రతుకుతాం, 80 సంవత్సరాలు బ్రతుకుతాం, 90 లేదు మానకి 100 సంవత్సరాలు బతుకుతాం అనుకుంటున్నారంట. 100 ఇప్పుడు 100 సంవత్సరాలు బతికాం. 100 సంవత్సరాలు అనుభవిస్తే శ్రమ అనుభవిస్తాం. 100 సంవత్సరాలే శ్రమ అనుభవించేది. పరలోకం చేరిన తర్వాత దేవుని మహిమను ఎంతకాలం అనుభవిస్తాం? గట్టిగా గట్టిగా యుగాలంటే నాతానేలు అన్న 200 300 800 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 1,00,000 సంవత్సరాలు అన్న 10 లక్షలు, 1,00,00,000 సంవత్సరాలు. చూడండి, కోట్ల 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 సంవత్సరాలు మహిమను అనుభవిస్తామే. అంత గొప్ప మహిమ ఎదుట ఇప్పుడు నువ్వు అనుభవించే శ్రమ ఆఫ్టర్ ఆల్. బిడ్లారా, ఇక్కడ కూర్చున్న మనం రాగల దినాల్లో మనం అందరం పరలోకంలో కూర్చోబోతున్నాం. దేవుని ముఖ దర్శనం చేయబోతూ ఉన్నాం. ఈ రాత్రి వాక్యం విన్న ప్రజల్లో ఒక డెక్క కూడా విడిచిపెట్టబడకుండా ఇక్కడ కూర్చొని ఆరాధించినట్లుగా పరలోకంలో కూడా ఆరాధించే భాగ్యం దేవుడు మనకిచ్చునుగాక. యాత్రికులం, పరదేశులం, ఆ రాజ్యం కొరకు సిద్ధపడదాం. ఆ రాజ్యానికి సిద్ధపరచడానికి ఈ కూడికలు దేవుడు ఏర్పాటు చేశాడు. అందరం లేచి నిలబడదాం. సన్మార్గంలో నన్ను నడిపించడానికి నా కొరకే ఈ కూడిక ఏర్పాటు చేసావయ్యా. ఒకసారి ప్రభు చేతులు ఎత్తుదామా? ఎవ్వరు మౌనంగా ఉండక, యేసయ్యా ఈ రాత్రి నా బ్రతుకును మార్చుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను యేసయ్యా. థాంక్యూ జీసస్. ఒక క్షణం అందరూ నోరు తెరుద్దామా? యేసయ్యా, స్వరమెత్తి యేసయ్యా, స్వరమెత్తి యేసయ్యా, 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 యేసయ్యా. దుర్గతి నాకు కలగకూడదయ్యా, కలగకూడదు ప్రభువా. దుర్గతి నాకు సంభవించకూడదయ్యా, సంభవించకూడదయ్యా. నా దోషాన్ని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నానయ్యా. దావీదుకి ఇచ్చిన పశ్చాత్తాపపు మనస్సు నాకు దయచేయి ప్రభువా. నినివే పట్టణస్థులకు ఇచ్చిన పశ్చాత్తాపపు మనస్సు దయచేయండి యేసయ్యా. బూడిదలో కూర్చొని ఏడ్చే కృప నాకు దయచేయి అయ్యా. నీ మీద దేవునికి గొప్ప సంకల్పాలు ఉన్నాయి. పురుగులాగా ఎంచబడిన నిన్ను, తృణీకరించబడిన నిన్ను, వెలివేయబడిన నిన్ను మూలకు తలరాయిగా దేవుడు మార్చాలని కోరుకున్నాడు. దేవా కృప నాకు దయచేయ్యా, దేవా కృప నాకు దయచేయ్యా. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్తాం. ప్రైజ్ 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 ప్రైజ్. ఈ రాత్రి దేవుడు వినిపించిన మాటలను బట్టి చప్పలు కొడుతూ దేవా ఈ రాత్రి వినిపించిన మాటలకై స్తోత్రాలు. ఈ రాత్రి వినిపించిన మాటలకై స్తోత్రాలయ్యా. చప్పలు కొడుతూ
స్తోత్రం 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 యేసయ్యా నీకు స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. నా భయాల నుంచి విడుదల దయచేయి. ఆమేన్. నా కలవరాల నుంచి విడుదల దయచేయి. దయచేయి ప్రభువా. భయపెట్టిన సమస్యలు సొంతానికి పోవునట్లుగా yes యెహోవాయే నీ పక్షాన్ని యుద్ధం చేయబోతున్నాడు. ఆమేన్. ఆయన రక్షణను నువ్వు కన్నులారా చూడబోతున్నావు. yes amen amen. ఆయన మహిమను కన్నులారా చూడబోతున్నావు. ఆమేన్. చెలరేగిన ప్రతి శత్రువు నీ బ్రతుకులో నిశ్శబ్దం కాబోతున్నాడు. yes hallelujah. దైవజనులైన మేము ఊపిరి వంటి వారమయ్యా, ప్రజలకు ఊపిరి వంటి వారమయ్యా. సేవకులైన మా అందరినీ పావురులాగా బ్రతికించాయా. thank you jesus. పావురులాగా బ్రతికించాయా. బ్రతికించాయా. కపటపు మాట మాకు దూరం చేయి స్వామి. దూరం చేయి ప్రభువా. కపటపు మాట మాకు దూరం చేయి. కళంకమైన జీవితం మాకు దూరం చేయి. దూరం చేయి దూరం చేయి ప్రభువా. మూలిగే ఆత్మ మా మీద కుమ్మరించయ్యా. కుమ్మరించు ప్రభువా. నశించిపోతున్న ఆత్మల కొరకు ఏడ్చే కృప దయచేయి. దయచేయి యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన. మీలో ఎవరైనా మా కొరకు ప్రార్థన చేయండి అయ్యా. నినివే పట్టణం ఉగ్రతలో నుంచి తప్పించబడ్డట్లు నా కుటుంబం తప్పించబడాలి. నా కొరకు ప్రార్థన చేయండి. నా మీద దేవుని కొన్న సంకల్పం నెరవేర్చబడాలి. నా కొరకు ప్రార్థన చేయండి. దైవజనులు మాణిక్యమయ్య గారు వచ్చి ప్రార్థన చేస్తారు. తండ్రి గారు పెద్దలు గురువర్యులు రెవరెండ్ శాంతయ్య గారు ఆశీర్వాదం ఇస్తారు. వారి ఆశీర్వాదంతో మనం ఈ మీటింగ్ ముగించుకుందాం. అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి. ఆశపడిన బిడ్డలు ఎవరైనా ఉంటే దావీదు పట్ల దేవుని సంకల్పం నెరవేర్చబడినట్లుగా నా పట్ల దేవునికి ఉన్న సంకల్పం 100% నెరవేర్చబడాలయ్యా. నా కుటుంబం పట్ల దేవుని సంకల్పం నెరవేర్చబడినట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి. అవును, నాతాను ప్రవక్త వచ్చి గద్దించినప్పుడు దావీదు సరిచేయబడ్డాడు. సరిచేసుకునే మనస్సు నాకు దయచేయి. యెరోబాములాగా అభిషేకించబడిన సేవకులకు విరోధంగా చెయ్యెత్తే దుర్మార్గపు మనస్సు నాకైనా నా పిల్లలకైనా నా పిల్లల్లోనైనా కనపడకూడదయ్యా. దావీదు లాంటి మనస్సు నాకు దయచేయి. ఆశపడిన బిడ్డలు ప్రభు తట్టు చేతులు ఎత్తండి. అవును, ఎన్ని భయాలతో వచ్చినా సడలిన గుండెలను ధైర్యపరిచే దేవుడు. కత్తి పట్టుకోకుండానే నువ్వు జయాన్ని పొందుతావు. యుద్ధ భూమిలో అడుగు పెట్టకుండానే దేవుడు చేయాల్సిన కార్యక్రమాలన్నీ నీ పక్షాన ఆయన జరిగిస్తాడు. నీ పక్షాన పరలోకం పనిచేయబోతుంది. నివేద్యాన్ని దేవునికి అప్పగించుకో. ఎన్ని శ్రమలు అనుభవించినా పరలోక రాజ్యాన్ని నేను చేరాలయ్యా. ఆ రాజ్యం నాకు కావాలి. నా కొరకు ప్రార్థన చేయండి. ఆశపడిన బిడ్డలు ఎవరైనా ఉంటే మీ కుడి చేతులు పైకెత్తండి. దైవజనులు మాణిక్యవన ప్రార్థన చేస్తారు. అయ్యగారు ఆశీర్వాదం ఇస్తారు. ప్రార్థన. పరిశుద్ధుడవైన ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడవైన దేవా, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ పరిచర్యల పక్షముగా దేవా, తెలుగు రాష్ట్రాల్లో అనేక జిల్లాల్లో, ఇతర రాష్ట్రాల్లో, దేశ నలుమూలలో, దేశ విదేశాల్లో మీరు బలపరిచి ఆత్మచేత నింపి నడిపిస్తున్న మీ దాసులు జెర్మియాను బట్టి, నాయకులు రాజశేఖరయ్య గారిని బట్టి మరొకసారి మేము స్తుతిస్తూ ఉన్నాం. వేవేల కొలది ప్రజలకు సత్య సువార్తను ప్రకటిస్తూ ప్రజలు చెడు మార్గములను విడిచి, దుష్ట మార్గములను విడిచి సన్మార్గములోను నడుచుటకు దేవా అనేక రీతులుగా ఆత్మచేత ప్రేరేపిస్తూ, ఆత్మచేత రేకెత్తిస్తూ మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. మెదక్ పట్టణంలో 4 దినములు సభలు కలిగి ఉండడానికి ప్రతి దినం ఒక్కొక్క విధంలో ప్రజలతో మీరు మాట్లాడారు నాయన. మీకు స్తోత్రం. పశ్చాత్తాపంలోనికి వచ్చారు. కన్నీటితో మీ సన్నిధికి వారు ప్రలాపిస్తూ మీ సన్నిధిలో మోకరించారు. దిద్దుబాటు జరిగింది నాయన. పశ్చాత్తాపంలోనికి ప్రజలు వచ్చారు. ఇంకా ఎవరైనా రాకపోతే అయ్యా, ఈ క్షణమైనా వారి పాపములో నుండి విడుదల పొందుదురుగాక, వారి శాపం కొట్టివేయబడునుగాక,
వారు తండ్రి ఆశీర్వాదానికి పాత్రులవుదురుగాక. దావీదు వలె పశ్చాత్తాపడుదురుగాక, పశ్చాత్తాపములోనికి వచ్చుదురుగాక. ఒలీవ మొక్కల వలె, ఒలీవ చెట్ల వలె పచ్చదనములోనికి వచ్చినట్లు మీ కృప దయచేయండి దేవా. నరహంతకులుగా ఉంటే, వ్యభిచారులుగా ఉంటే, దొంగలుగా ఉంటే, తోటి సహోదరుణ్ణి ప్రేమించకుండా ఉంటే, యేసుక్రీస్తు నామమున పరిశుద్ధాత్మదేవా ఇదిగోనైనా అట్లాంటి వారిని మీరు మార్చుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు. వ్యభిచారులను మార్చండి, నరహంతకులను మార్చండి దేవా తండ్రి. ఇదిగోనైనా ప్రేమించలేని వారిని ప్రేమ వారి హృదయములో సమృద్ధిగా మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుని గుండెల్లో పెట్టిన భారాన్ని బట్టి వందనాలు. ఈ పరిచర్య తండ్రి ఇదిగోనైనా అనేక ప్రాంతాలకి ఇంకా విస్తరించునుగాక. చీకట్లో ఉన్న ప్రాంతాలకు వెలుగుమయమై ఉండునట్లుగా ఈ పరిచర్యను బలపరచుమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రం. విజయవాడలో జరగనైన మీటింగ్స్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. మీరే సహాయం చేయండి. ప్రాముఖ్యంగా మెదక్ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి దైవజనుని, వారి కుటుంబాలను మీరు దీవించుమనైనా, వారి పరిచర్యలను అభివృద్ధిపరచుమనైనా, వారి కుటుంబాలను దీవెనలతో నింపుమనైనా నీకు స్తోత్రం. సంఘాలు ఈ ప్రాంతంలో విస్తరించునుగాక, సంఘ సరిహద్దులు విశాలపరచబడునుగాక. నీకు స్తోత్రం తండ్రి. నీకు వందనాలు. మరి ముఖ్యంగా ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ద్వారా ఈ మెదక్ పట్టణంలోను పరిసర గ్రామాల్లోనూ జరుగుతున్న పరిచర్య రానున్న రోజుల్లో ఇంకా బలమైన పరిచర్య జరుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. అలాగే స్థానిక సంఘాల్లో అనేక సంఘాలు, నూతన సంఘాలు కట్టబడినట్లు సహాయం చేయి దేవానికి వందనాలు. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి పంపుమని, ఆశీర్వదించి సంతోషముతో వెళ్ళునట్లు కృపద ఇచ్చేయమని, ఈ 4 దినములు నీకు మహిమార్థమై చక్కగా మీరు జరిగించారు. మీకు స్తోత్రం. నీకు మహిమకరంగా, బిడ్డలకు ఆశీర్వాదకరంగా చేసినందుకు ఈ స్తోత్రం. ప్రాముఖ్యంగా దైవజనులు రాజశేఖరయ్య గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. దైవజనులు జెర్మియాకు మంచి ఆరోగ్యం దయచేయండి. దైవజనులు తండ్రి ఇదిగోనైనా జార్జ్ పాస్టర్ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. ఈ ప్రాంతంలో చేస్తున్న పరిచర్యను దేవా తండ్రి 100 ఫలం పొందినట్లు ఆశీర్వదించండి. స్థానిక సిఎస్ఐ సంఘ కాపరి గారిని, తన తోటి కాపరులను దీవించండి, వారి కుటుంబాలు దీవించండి. మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ మా ప్రభును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృపయు, మన పరమ తండ్రి పరలోకపు తండ్రి అయిన పరిశుద్ధ దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం, సకల దీవెన ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఇదిగో ఈ రాత్రి సభకు విచ్చేసిన ప్రతి బిడ్డకును, ప్రతి కుటుంబమునకును, మరి గత 4 రోజులుగా ఈ సభల్లో పాలు పొందిన బిడ్డలందరికీ, లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారికి, ఈ సభలు నిర్వర్తిస్తూ ఆత్మల భారము కలిగి ఉన్నటువంటి దైవజనులు జెర్మియా బ్రదర్కి, జ్యోతక్కకును, పెద్దలు రాజశేఖర్ దైవజనులు గారికి, ఇదిగో ఈ వేదికను అలంకరించిన ఇక్కడ కూర్చున్న దైవజనులందరికీ, ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ వారికి సదా తోడు నీడయుండును గాక. ఆమేన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.